పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, రంజుబలే రామ్చిలక, రంజుబలే రామ్చిలక, రమ్మంది ఎనకెనక. వచ్చేసింది కదా ఎవరు అనేది. కట్ చేస్తే ఒక డాన్స్ గురువు అయ్యారు, ఒక అకాడమీని పెట్టుకున్నారు, బోల్డ్ అని బ్యాలేలు చేశారు, బోల్డ్ అని షోస్ చేశారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా ఇవన్నీ తిరిగి వచ్చారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మధురిమ నార్లా అంటే ఏం చెప్తారు మీరు? పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అన్నారు. నేను చెల్లెమ్మని కాదు, మన ఇండస్ట్రీ వాళ్ళు చెల్లెమ్మగా చేశారు. సో ఇప్పుడు గురువు అనుకున్నాం, అప్పుడు డాక్టర్ అని అంటాం మేము. డాక్టర్ మధురిమ నార్లా అంటాం మేము. థ్యాంక్ యూ సో మచ్. తొందరలోనే చూస్తారు అది కూడా. ఈ నృత్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు మీకు డీప్ రూటెడ్ గా డివోషన్ కూడా టచ్ ఉండాలి. యాక్చువల్గా మనం ఈ డాన్స్ బ్యాలే ఎందుకు చేస్తున్నాం, దీని కనెక్షన్ ఏంటి, ఎందుకని ఆ దేవుడిది చేస్తున్నాం, నృత్యాన్ని మనం ఎందుకు నర్తిస్తున్నాం, ఇలాంటివన్నీ కూడా ఉండాలి కదా. నెమలి కానీ ఏ పక్షి కానీ అసలు అవి డాన్స్ చేస్తాయి. తత్తుంగ తత్తుంగ తిక్కి తక్క దద్దో దోహత్త తింద. మీకు మూలం అక్కడే ఉంది అనేటువంటి భావన ఎప్పుడు వచ్చింది? నేను చూశాను కదా, ఆస్ట్రేలియా కానీ లండన్ కానీ యుఎస్ కానీ చాలా శ్రద్ధగా కూర్చుంటారు, కింద కూర్చుంటారు. పూజలు ఇలాంటివి, నమ్మకం ఇవన్నీ కూడా ఉన్నాయా? దేవుడు భక్తి. ఐ బిలీవ్ దెర్ ఇస్ సమ్ పవర్. దాకా మీరు ఒక సినిమాల్లో చేశారు, అన్ని మూవీస్ ఇన్ని చేసిన తర్వాత కూడా ఎవరైనా ఒక చిన్న బ్రేక్ తీసుకున్నారు అనుకుంటే దట్ షుడ్ బి ఒక మ్యారేజ్ అయిందో లేకుంటే ఒక ఫ్యామిలీని చూసుకుంటున్నారు, పిల్లలు కాబట్టి. బట్ మీ కేసులో అది జరగలేదు కదా. జనానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, మీకు అంతకన్నా సంబంధం లేదు. వీళ్ళ సినిమాల్లో నేను యాక్ట్ చేస్తుంటే బాగుండేది, అరే ఆ రోల్ నాకు వచ్చి ఉంటే బాగా కదిలించింది, అరే మిస్ అయ్యానే అనిపించింది. చాలా మిస్ అయినారు. ఆఖరికి నేను మొన్న 8 వసంతాలు వచ్చింది, అది ఎంత బాగుంది అసలు. ఒక డాన్సర్ అయిన తర్వాత యూజువల్ గానే ఇప్పటిదాకా మనం తెలుగు ఫిల్మ్ హిస్టరీ చూసినప్పుడు విశ్వనాథ్ గారు ఇలాంటివి ఏమైనా సినిమాల్లో మీరెందుకు కనిపించలేదు, అలా మీరు ఆయన కళ్ళలో ఎందుకు పడలేదు? మొదటి తెరంగేట్రం ఆయన సినిమాతోటి స్టార్ట్ అయిందండి. చందమామ రావే జాబిల్లి రావే, ఎందుకంటే మధు ఇంత బాగున్నావు, చక్క తెలుగు మాట్లాడతావు, తెలుగు పిల్లవి, నువ్వెందుకు కొత్త డాన్స్ మాత్రం చేస్తున్నావు అంటే. నేను అమెరికా నుంచి వచ్చాక నేను గోదావరి పుష్కరాలు చేశాను అనమాట. దానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాకు సత్కారం అంతా చేసి అట్లాంటివి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, తనకి 2 కోణాలు కనిపిస్తాయి. ఫస్ట్ ఒక కోణం గురించి నేను చెప్తాను. గురు మధురిమ నార్లా, తన్మయ డాన్స్ స్కూల్ డైరెక్టర్. కొంచెం ఆలోచించాం కదా ఎవరు ఎలా ఉంటారో, మళ్ళీ మన మెమొరీని రిఫ్రెష్ చేసుకుంటాం. బట్ నేను రెండో పార్శ్వం గురించి చెప్తే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, రంజుబలే రామ్చిలక. గుర్తొచ్చేసింది కదా ఎవరు అనేది. ఎస్, అదే మధురిమ గారు మనతో పాటుగా ఉన్నారు. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్కారం. ఐ డ్రీమ్ వారికి, నన్ను పిలిచిన అందరికీ, జనానికి అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ టైమ్. 2 పార్శ్వాలు అని చెప్పినప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి నేను చెప్పాలి అనుకుంటే, సినిమాలో బోల్డ్ అంత ఫేము, నేము, తెలుగే కాదు, తమిళ్, మలయాళంలో వీటన్నిటిలో యాక్ట్ చేశారు, కన్నడలో కూడా ఉంది. సడన్గా వ్యానిష్ అయిపోయారు, అదృశ్యం అయిపోయారు అనేటువంటి కొన్ని వార్తలు కూడా కనిపించాయి. ఎక్కడ వెళ్ళిపోయారో తెలియదు. కట్ చేస్తే ఒక డాన్స్ గురువు అయ్యారు, ఒక అకాడమీని పెట్టుకున్నారు, బోల్డ్ అని బ్యాలేలు చేశారు, బోల్డ్ అని షోస్ చేశారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా ఇవన్నీ తిరిగి వచ్చారు. మళ్ళీ చాలా కాలం తర్వాత మా ముందు ఇలా మీరు కనిపిస్తున్నారు. అసలు ఏంటి లైఫ్ జర్నీ అనుకున్నప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ అనేవి, థింగ్స్ అనేవి నాకు కనిపిస్తూ ఉన్నాయి. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మధురిమ నార్లా అంటే ఏం చెప్తారు మీరు? మధురిమ నార్లా అంటే స్వీట్ అని చెప్తా. మధురంగా, ఓకే. అంటే పేర్లోనే మధు అని పెట్టేశారు, తెలుసో తెలియకుండా. అదే స్వీట్గా ఉండాలి కదా,
అందుకని జర్నీ కూడా అలానే ఉండాలని చెప్పేసి నన్ను నేను వెతుక్కుంటూ యాక్చువల్గా పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అన్నారు. నేను చెల్లెమ్మని కాదు, మన ఇండస్ట్రీ వాళ్ళు చెల్లెమ్మగా చేశారు. కాకపోతే అది ఆ పాట వినగానే ఎప్పుడూ మీకు ఆ మొహం అప్పటికి కనిపిస్తూనే ఉంటుంది. చాలా అమాయకంగా, బబ్లీగా, చెబ్బీగా ఉన్నటువంటి ఆ మధురిమ గారు అలాగే ఉంటారు. అవును. ఫస్ట్ 420 తోటి ఎంటర్ అయ్యాను. ఈవీవి గారు 420 నాగబాబు గారి పక్కన. అప్పుడు 10th చదువుతూ ఉన్నాను. 10th ఎగ్జామ్స్ ఎగ్గొట్టేసి సినిమాలో చేశానన్నమాట. ఫస్ట్ సినిమా నాది 420. తర్వాత మలయాళంలో మై డియర్ ముత్తచ్చన్ అండ్ శుద్ధమద్దలం తులసీదాస్ గారు చేసిన సినిమా. అంటే ముఖేష్ గారు హీరో అన్నమాట. తులసీదాస్ గారు ఆ సినిమా చాలా మంచి పేరు వచ్చింది యాజ్ ఏ హీరోయిన్. అండ్ దాంట్లో కూడా డాన్సర్గా యాజ్ ఏ డాన్స్ పర్ఫార్మర్గా ఉన్న ఒక క్యారెక్టర్ అనమాట. అండ్ దెన్ ఇలా చేస్తున్న సందర్భంలో కన్నడలో కూడా నిఘాత అనే ఒక సినిమా, ఆ సినిమాకి ఎస్ నారాయణ్ గారు ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో మలయాళం సత్యనందికాడ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అలా వెళ్తున్న కోణంలో సడన్గా మన దాసరి నారాయణరావు గారు అంకుల్ అని అంటాను చిన్నప్పుడు. సో చూసి బాగున్నావు కదా, ఈ సినిమా చెయ్యి, నువ్వు నీ భవిష్యత్తు మారిపోతుంది అన్నారు. అదే మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను, నవ్వు వచ్చింది. భవిష్యత్తు మారిపోతుంది అనగానే మనం వెంటనే పెద్దవాళ్ళు చెప్పంగానే వింటాం కదా కనిపిస్తుంది. పైగా నా మీద సాంగ్ అవన్నీ అనగానే ఇప్పుడు పెద్దవాళ్ళు ఒకళ్ళు అంటే మనం కాదన్నాం కదా ఆ రోజుల్లో. పైగా అంత ఇవేమి తెలియదు. మా నాన్నగారికి అంత క్లోజ్ అవ్వడంతో వెంటనే ఒప్పేసుకున్నాను నాన్నగారు. సో చేశాను. నిజంగానే భవిష్యత్తు మారిపోయింది. ఎట్లా అంటే చెల్లెలుగా మళ్ళీ ఆ అనుకున్నాను. అంటే అది సూపర్ డూపర్ సక్సెస్ అవడం, అంటే జనాల్లోకి ఆ క్యారెక్టర్ వెళ్ళడం. నేను అనే కన్నా వాళ్ళు జనం అంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ని, ఆ సాంగ్ని. ఇప్పటికీ అన్నా చెల్లెళ్ళ బంధం అంటే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మ అని అనుకుంటూ, అది నిజంగానే ఆ యొక్క సినిమాలో నేను పడ్డం నిజంగానే ఐ ఫీల్ లైక్ వెరీ బ్లెస్డ్ అని అనుకుంటానండి ప్రతిసారి. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ టైంలో మామూలు వేరే షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా జనాలు అమ్మా నువ్వు మా చెల్లి అమ్మ అంటే ఒకలాగా ఒక అటాచ్మెంట్ వాళ్ళకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఒక సినిమాకి పవర్ అది. ఒక సినిమా చూసేటప్పుడు ఒక క్యారెక్టర్ నచ్చిందంటే మనకి పర్సనల్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మర్చిపోతారు. యాజ్ ఇఫ్ దే సీ దట్ our character will go and హ్యావ్ ఏ బాండేజ్ విత్ ఆడియన్స్ అనమాట. అది రైటర్స్కి ఇప్పుడు డైరెక్టర్స్కి వాళ్ళకి ఉన్న అంత పవరు సినిమాకి ఒక్కదానికే ఉంది నిజంగా చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ. సిల్వర్ స్క్రీన్. నన్ను నేను వెతుక్కుంటూ అనే ఒక మాట అన్నారు. ఏంటది, ఎందుకలా? అంటే ఈ కోణంలో అంటే ఈ స్టీరియో టైపు మీకు తెలుసు కదా, అంటే వరుసగా మళ్ళీ ఒక్కొక్క బ్యానర్కి నేను 3 సినిమాలు 2 సినిమాలు చేశాను. శ్రవంతి రవికిషోర్ గారికి 2 సినిమాలు, అంటే లింగబాబు లవ్ స్టోరీ, మళ్ళీ ఈ స్టీరియో కట్ చేయాలని చెప్పేసి మళ్ళీ రంజుబలే రామ్ చిలక నా టైం ఫ్రేమ్లో అల్లూరు రామలింగయ్య గారితో నాకొక్కదానికే దక్కిందనమాట. హీరోయిన్గా చేసినప్పుడు అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్తో ఇంకెవ్వరూ చేయలేదు నా తర్వాత. అందుకనే నేనే అనుకుంటా ఆఖరి హీరోయిన్గా చేస్తూ ఆయన పక్కన చేయటం. అందులో ఆయనకి వేసినటువంటి అటైర్ కూడా, ఆ గ్లాసెస్ పెట్టడం కూడా. అవునవును. అప్పట్లో ఫ్రాక్ ఇట్లా ఎగరడం అనేది అప్పట్లో చాలా, అంటే మర్లిన్ మన్రో గారు చేశారు ఆ ఫ్రాక్ ఎగరడం అనమాట. అలా దీంట్లో ఆయన ఊహించుకునేది అట్లా నా మీద అట్లా చాలా. అప్పుడు నిజంగా ఇదే జనం మళ్ళీ నన్ను అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో గన్ షాట్, ఇంకా వరుసగా వెళ్తూ ఉన్నాను. భారతీరాజా గారి సినిమా ఒప్పుకున్నాను. అది నెపోలియన్ గారి పక్కన సిరగల్ మురువెదిల్లై, అది రిలీజ్ అయి ఉంటే బాగుండేది. రిలీజ్ కావటం లేదు అనేసరికి ఈవెన్ ఐ ఫెల్ట్, నాకు మిగతా వాటిల్లో కూడా అప్పటికి ఇంకా సినిమాలు వస్తున్నాయి, ఎందుకంటే మలయాళం, కన్నడ, తమిళ్ ఇట్లా ఇన్ని చేస్తున్నాను కదా. బట్ వద్దు అనుకున్న తర్వాత వద్దు అంతే. మళ్ళీ ఈ అరా కొర అనేది ఉండదు. ఉంటే ఫుల్ ప్లెజ్డ్గా ఉండాలి, లేకపోతే వద్దు అనుకుని డిసైడ్ చేసుకుని దాని తర్వాత ఎక్కడ ఒక సినిమా ఫంక్షన్లో కానీ మూవీస్లో కానీ ఎక్కడ నేను కనిపించలేదు. కనిపించకూడదని ఏం కాదు, కానీ మై ఫోకస్, మై రీసెర్చ్, నేను తెలుసుకోవాలనుకున్నాను. నాకు ట్రావెల్ అంటే ఇష్టం,
అట్లానే నా డాన్స్ అంటే ఇష్టం, చదువుకోవడం అంటే ఇష్టం. ఇప్పుడు పిహెచ్డి నాట్యశాస్త్రం మీద రీసెర్చ్, ఐఎమ్ రీసెర్చ్ స్టూడెంట్ అనమాట. సో ఇప్పుడు గురువు అనుకున్నా అప్పుడు డాక్టర్ అని అంటాం మేము. డాక్టర్ మధురిమ నార్లా అంటాం మేము. థ్యాంక్ యూ సో మచ్. తొందరలోనే చూస్తారు అది కూడా. సో అట్లా నా ప్యాషన్ వెంట్ ఇన్ టు మెనీ థింగ్స్. అట్లా నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయడం, అది కూడా మ్యూజికల్ ఈవెంట్స్ చేస్తూ రావడం. అట్లానే పలు దేశాలు ఎట్లా అంటే ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మీద లండన్, స్వీడన్, అట్లానే స్కాట్లాండ్, తర్వాత ఆస్ట్రేలియా, యుఎస్, ఇట్లా పలు కంట్రీస్ తిరగడం. అక్కడ స్కూల్స్ తోటి వర్క్ చేశాను మోస్ట్లీ. ఇవన్నీ కూడా డాన్స్ బేస్డ్. ఆల్ ఆర్ డాన్స్ బేస్డ్. అండ్ టెలింగ్ యూ, ఆల్ ఆర్ డాన్స్ బేస్డ్. అంటే అప్పటిదాకా నాకు ఏంటి, యాజ్ అ పర్ఫార్మర్గా నాకు తెలుసు. బట్ వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ బ్యాక్, వాట్ ఆర్ ఆల్ దిస్, ఇన్ని సంవత్సరాల, అంటే ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు కాదు కదా. లైక్ మనకు డాన్స్ అనేది పూర్వం అక్కడి నుంచి వస్తున్నప్పుడు మై ఇంట్రెస్ట్ హెస్ వెంట్ డీప్ డైవ్ ఇన్ టు అవర్ శాస్త్రాస్, ఎస్పెషలీ అప్పవరు. ఇది ఇప్పుడు ఒక ఐటమ్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ మనం ఏదన్నా ఒక డాన్స్ సాంగ్ చేస్తున్నామంటే అది రాసిన వారు ఎవరు, దానికి మ్యూజిక్ కంపోజ్ చేసిన వారు ఎవరు, దానికి కొరియోగ్రాఫ్ చేసిన వారు ఎవరో, ఇప్పుడు నేను పర్ఫామ్ చేస్తున్నానంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు చూస్తున్నారని అంటే దానికి ఎంత పవర్ ఉండాలి. ఒక్కొక్క సాంగ్ మినిమం తీసుకుంటే 2000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం రాసినవి, కంపోజ్ చేసినవి ఇప్పటికీ మనం చూస్తున్నామంటే వాటికి ఎంత పవర్ ఉంటుందని చెప్పేసి ఐ హ్యావ్ థింకింగ్ బ్యాక్ అండ్ వెంట్ డీప్ ఇన్ టు ద శాస్త్రాస్. అండ్ అంటే డాన్స్ చేయడం కాదు, డాన్స్ నేర్చుకోవటం, డాన్స్ ఆలోచించడం, డాన్స్ గురించి దాన్ని దర్శకత్వం వహించడం, దాన్ని ప్రజెంట్ చేయడం, ఇవన్నీ పలు రకాలు. అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ అ ఫ్యాకల్టీ ఇన్ ఇట్. సో ఇవన్నీ ఒక డాన్సర్గా, అంటే డాన్సర్గా అనే కన్నా యాజ్ ఎ హ్యూమన్గా నా విలువల్ని నా ముందు తరాలు వాళ్ళు నాకు ఇచ్చిన, అది ఐ సే దట్ ఇట్స్ అ ట్రెజర్. ఆ ట్రెజర్ని ముందుకు నడిపించాలి, అది మనం కాపాడుకోవాలి. నా జనరేషన్గా కాదు, నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అది నేను అందించగలుగుతున్నానంటే అది నా పూర్వజన్మ సుకృతం అనుకున్నాను నేను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఐఎమ్ షేరింగ్ మై నాలెడ్జ్ టు అవర్ జనరేషన్ అండ్ టు నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. సో అది నాకు చాలా బలగాన్ని, నా యొక్క స్ట్రెంగ్త్ని చాలా స్ట్రాంగ్ చేసింది. నా రూట్స్ని వెతుక్కుంటూ వెళ్ళాను. ఐ కెన్ సే దట్ నా మూలాలని నేను వెతుక్కుంటూ వెళ్ళాను. ఎలా అనుకున్నారు మీరు, మీకు మూలం అక్కడే ఉంది అనేటువంటి భావన ఎప్పుడు వచ్చింది? నాకు ఫస్ట్ అంత మామూలుగా లైక్ ఎనీ అదర్ స్టూడెంట్, ఇప్పుడు ఒక పిల్లని కనుక డాన్స్లోనూ ఏదో ఒక దాంట్లో డాన్స్ అనేది నేను అన్ను దేంట్లోనే చేర్పించినా కూడా జస్ట్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, ఏదో గురువు చెప్తే మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అని అనుకుంటూ వెళ్తారు. కానీ వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ బ్యాక్, లేదు మనం, ఎందుకంటే నా 15th ఇయర్లో నా చిన్నప్పటి నుంచి డాన్స్లో ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయాను, నాకు తోచినట్టు చేస్తున్నట్టు. గురువు వెంపటి చిన్న సత్యం గారు, దానికి ముందు సూర్యశ్రీ గారు అని చెప్పేసి భరతనాట్యంతో నేను స్టార్ట్ చేశాను. కూచిపూడి కాదు, కూచిపూడి కాదు, శైవ మాస్టర్ గారు, సూర్యశ్రీ గారు, ఆవిడ నాట్య గురువు, నాట్యమణి ఆవిడ నుంచి ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ భరతనాట్యం. దాని తర్వాత చిన్నప్పుడు నేను 13-14 ఏళ్ళు ఉన్నప్పుడు దాసన్ నారాయణరావు గారు ప్రతి పుట్టినరోజుకి నేను వెళ్ళి అక్కడ డాన్స్ చేసేదాన్ని. నాకంటూ ఒక సపరేట్ ఫ్యాన్స్ వర్గం ఉండేవాళ్ళు, ఎందుకంటే అక్కడ నేను ఫోక్ కూడా చేసేదాన్ని. అంటే క్లాసికల్తో పాటు ఎట్లా అంటే వల్లారి బాబో గాబులో రన్న, వల్లారి బాబో గాబులో రన్న, ఇట్లాంటి సాంగ్స్ అన్నిటికి కూడా. అంటే ఫోక్ ఆ రోజుల్లో చాలా అందంగా ఉండేవి, చాలా క్లాసిక్గా ఉండేవి. ఫోక్ అంటే ఏదో అని అన్నట్టు కాదు, కానీ వెళ్ళకెళ్ళకెళ్ళ గోంగూరకి గుంటూరు గుట్ట మీద గోంగూరకి అరెరే తుమ్మ ముళ్ళు గుచ్చుకుంది ఓరి నాయను తల్లడిల్లిపోయాను ఓరి నాయను. అసలు దీనికని ఒక వర్గం ఉండేది ఫ్యాన్స్. అసలు విజిల్ వేసి మధురిమ గారు, అప్పుడు మధురిమ కాదు మధుబాల, మధు అనే తెలుసు అప్పుడంతా. పాటలు కూడా పాడేవాళ్ళు, పాడుతున్నారు. అంటే ఇవన్నీ డాన్స్ మూలంగా, అంటే డాన్స్ ఒక డాన్సర్కి మాత్రమేనండి. ఇప్పుడు పాడే వాళ్ళకి పాట మాత్రం నేర్చుకుంటే చాలు. డాన్సర్ అనుకోండి, వీ షుడ్ నో తాళ గతులు తెలియాలి,
పాట తెలియాలి, రాగం తెలియాలి, దాని యొక్క ఆథర్ ఎవరని అంటే ఎవరు ఈ వాగ్గేయకారులని తెలియాలి, అది ఎలా వెళుతుందని తెలియాలి. ప్రతి అంశానికి మనం గుర్తు పెట్టుకుని అంటే ఇప్పుడు నేను డాన్స్ నేర్చుకున్నాను, నేను డాన్స్ చేస్తానంటే కుదరదు కదా. నా ఆహార్యాన్ని నఖశిఖ పర్యంతం శిఖనఖ పర్యంతం నన్ను నేను సరి చేసుకోవాలి. పోనీ వచ్చి నుంచున్నానా అంటే కాదు కదా. ఇలాంటి లైట్లు లేదనుకోండి నేను కనిపించనుగా. సో లైట్ల దగ్గర నుంచి, సౌండ్ దగ్గర నుంచి, తాళాల దగ్గర నుంచి, ఆర్కెస్ట్రా దగ్గర నుంచి, సింగర్స్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీడే సాధన. అంటే మీకు ఇప్పుడు అర్థమవుతుందంటే ఒక డాన్సర్ అంటే జస్ట్ ఊరికే కాదు చూసేది ఏదో చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారు. పైగా మనకేంటంటే ఇక్కడ మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మన అమ్మని ఎట్లా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటామో ఇక్కడ జన వ్యవస్థ కానీ అందరూ మందే కదా అని. కానీ అక్కడ అట్లా లేదు. ఏంటే నేను చూశాను కదా, ఆస్ట్రేలియా కానీ, లండన్ కానీ, యుఎస్ కానీ చాలా శ్రద్ధగా కూర్చుంటారు, కింద కూర్చుంటారు. మనం డాన్స్ చేస్తున్నప్పుడు అంటే మన భారతీయ నృత్యం కానీ పర్ఫార్మెన్సెస్ కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కింద కూర్చుంటారు. ఎంత ఆహ్లాదంగా చప్పట్లు కొట్టుకుంటూ చాలా చక్కగా, అసలు ఎంత ఆదరణ అంటే చాలా ఆదరణ. ఎంజాయ్మెంట్ కాదు, చెరిష్ చేసి దే విల్ కమ్ అండ్ ఆస్క్. బుక్ పెట్టుకుని, నోట్ బుక్ పెట్టుకుని, పెన్ను పెట్టుకుని దే విల్ ఆస్క్. అంటే మీరు ఈ హై నోట్లో ఇది చేశారు, ఈ లో నోట్లో ఎందుకు మీరు ఇది మాత్రం చేశారు, ఇంత గుర్తుపెట్టుకుని అడుగుతారు. ఏ ఐటమ్ చేసామో, ఎప్పుడు చేసామో, దాని డ్యూరేషన్ దగ్గర నుంచి అంత కీన్గా అబ్జర్వ్ చేస్తారు. అందుకనే ఇట్ ఈస్ అవన్నీ ఒక లైక్ దోస్ ఆర్ ఆల్ ఫర్ ద ఆర్టిస్ట్. వాట్ కెన్ వి ఆస్క్ ఫర్ మోర్? అఫ్ కోర్స్ బిగ్ స్క్రీన్ ఇస్ అ బిగ్ స్క్రీన్. అంటే కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తున్నప్పుడు ఆ వ్యవస్థ వేరు, ఈ వ్యవస్థ వేరు. మన సాధన మనతోటి అంటే ఎవ్రీ డే ఇట్లా అంటే చెమటోర్చడం అని అంటారు కదా, లిటరల్గా అది కనిపించాలి. లిటరల్గా అంటే ఎవ్రీ డే. ఇప్పుడు నేను మళ్ళీ ఫిబ్రవరి 22 మంత్రాలయంలో ప్రోగ్రామ్ చేసిన రాఘవేంద్ర స్వామి గారి మఠంలో 22 6 to 7:30 నా స్లాట్ అనమాట. సో దానికి ఒక గంటన్నర చేయాలి, సోలో పర్ఫార్మెన్స్ చేస్తున్నా. సో గంటన్నర నేను చేయాలంటే అక్కడ ఎంత సాధన అవసరం, ఎవ్రీడే సాధన కావాలి. సో మీరు మాత్రమే ఇలా ఆలోచిస్తారా? ప్రతి ఒక్కరూ అందులో సాహిత్యం ఏంటి, ఎవరు దాన్ని రాశారు, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తుంటారా? బహుశా అందరూ తెలియదండి. అంటే నేను కొరియోగ్రాఫ్ చేస్తాను కాబట్టి నాకు ఆ ఆలోచన ముఖ్యం. అండ్ నేను పర్ఫామ్ చేసేటప్పుడు కూడా నేను ఏం చేస్తున్నాను అనేది నాకు తెలియకపోతే నేను జనానికి ఎలా కన్వే చేయగలను? కృతకంగా కనిపిస్తుంది, కృత్రిమంగా కల్పిస్తే ఒక్క నిమిషం చాలు, జనం వెంటనే. అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రపంచమే మన అరచేతుల్లో ఉంది. దాన్ని పరికరం ఫోన్ అని అంటారు, మొబైల్ అని అంటారు. దాని నిండా యాప్స్ ఉంటాయి. మనకి పనికొచ్చినా పనికి రాకపోయినా అన్ని వ్యవస్థని మనం రీల్స్ రూపంగా అసలు నానా ఏమంటారో నాకు తెలియదు కానీ అన్నీ వేస్తూ ఉంటాం. సో ద అటెన్షన్ స్పాన్ ఆఫ్ ద ఆడియన్స్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఆఫ్టర్ ద కోవిడ్, బిఫోర్ కోవిడ్. సో షార్ట్స్, రీల్స్ రూపంలోకి అయిపోయినాయి. సో మనం ఎంత దానికి కష్టపడితే అంత అటెన్షన్ మనం తీసుకోగలం. ఇప్పుడు ఇంకా ఇంక్లూడింగ్ సినిమాస్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు జనం దే హ్యావ్ టు గో టు థియేటర్స్ టు వాచ్ ఎ మూవీ. బట్ ఇప్పుడున్న కాలంలో అట్లా కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకోవడం, ముందుకు మాలాంటి ఆర్టిస్టుల్ని టకటకటకటక ముందుకు నడిపించేస్తారు. లేదు స్లో మోషన్లో ఆపుతారు, లేకపోతే మళ్ళీ ముందుకి వెనక్కి వాళ్ళ చేతుల్లోనే ఉన్నాం కదా మేమంతా. వెన్ వీఆర్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ దే విల్ మూవ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఏంటి వాళ్ళ ఇంట్లో కూర్చుంది దర్జాగా వాళ్ళ ఇట్లా పెడితే వచ్చేసింది. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ వీ హ్యావ్ టు బీ వెరీ సెన్సిబుల్. వీ హ్యావ్ టు బీ వెరీ రెస్పాన్సిబుల్ వెన్ వీఆర్ పుట్ అవుట్ అవర్ సెల్ఫ్ దేర్. నేను అట్లా ఆలోచిస్తా. మీరు సాహిత్యం గురించి, ఈ నృత్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు మీకు డీప్ రూటెడ్గా డివోషన్ కూడా టచ్ ఉండాలి. యాక్చువల్గా మనం ఈ డాన్స్ బ్యాలే ఎందుకు చేస్తున్నాం, దీని కనెక్షన్ ఏంటి, ఎందుకని ఆ దేవుడిది చేస్తున్నాం, ఆ నృత్యాన్ని మనం ఎందుకు నర్తిస్తున్నాం, ఇలాంటివన్నీ కూడా ఉండాలి కదా. యూ మస్ట్ అండ్ యూ షుడ్ నో అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ కదా. అఫ్ కోర్స్ అండి, ఎందుకంటే డాన్స్ అనేవి చాలా డీప్ రూటెడ్ అది మనకి. ఎందుకంటే మనమే కాదు, అంటే అనిమల్స్ అంటే జంతువులు, మిగతా ప్రాణులు కూడా డాన్స్ చేస్తాయి.
మీకు తెలిస్తే యాక్చువల్గా ఒక పక్షి ఉందనుకోండి, ఒక 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 లేడీ బర్డ్ని ఆకర్షించుకోవాలంటే, ఆఖరికి నెమలిని తీసుకున్నా సరే, నెమలి కానీ ఏ పక్షి కానీ అసలు అవి డాన్స్ చేస్తాయి. అసలు ఎంత అద్భుతంగా అవే స్టేజ్ లాగా మొత్తాన్ని సెట్ చేసేసుకుని కలర్ఫుల్గా గింజలన్నీ వేసుకుని అంటే మనకి ప్రకృతిలోనే కనిపిస్తుంది అవి మన మూలాలు. ప్రకృతిని చూస్తే ప్రతి ఇప్పుడు ఏనుగుని తీసుకున్నా మీరు చూడొచ్చు, ఒక సర్పాన్ని తీసుకున్నా చూడొచ్చు. అసలు అవి సంగీతానికి ఇట్లా మైమర్చి ఇట్లా ఆడుతున్న మన పశువుల్ని, గోమాతలను చూస్తే తెలుస్తుంది. చాలా పశుర్వేతి అని అంటున్నాం కదా, అట్లానే. కానీ మన మానవులకి మాత్రం ఉన్న ఒక శక్తి ఏంటంటే వాక్కు. ఇన్ని కోట్ల అంటే జీవరాశుల్లో ఒక ఇంత వాక్కు, ఇంత పవరు, ఇంత ఎక్స్ప్రెషన్ని ఇది నేను అనుకుంటున్నాను అని వాగ్ధాటిగా అలా చెప్పగలగటం కానీ మాట్లాడటం కానీ ఆ శక్తి ఉన్నది ఒక మనకి మాత్రమే. అంటే ఒక మానవులుగా మనం పుట్టినప్పుడు అప్పుడు మనకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలండి. ట్రూ కదా. సో కనెక్షన్ కూడా ఉండాలి అలాగే. అట్లనే కనెక్షన్. ఎందుకంటే డాన్స్ చేస్తున్నప్పుడు మనలో ఉన్న షట్చక్రాలు అదే కదా చెప్పారు. ఇప్పుడు ఎవరు ఏ ఒక జెన్ ఫాలో అవుతున్నా, లేదు మన మెడిటేషన్ బౌద్ధిజం ఫాలో అవుతున్నా, మన హిందూయిజం మాట్లాడుతున్నా, ఒక ధ్యానం చేస్తున్నా, ఒక జపం చేస్తున్నా, ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మన లోపలుండే షట్చక్రాలు అంటే 6 చక్రాలు, 6 చక్రాలు మూలం నుంచి అంటే మూలాధార నుంచి సహస్రార వరకు వెళ్ళే ఆ ఛానల్స్ని టచ్ చేస్తూ వెళ్తుంది కదా. ఇప్పుడు అది మనం డాన్స్లోనే కదండి, ఒక సినిమా చూసినప్పుడు కూడా కలుగుతుంది. ఒక్కొక్క క్యారెక్టర్ని మనం ఆపాదించుకుని చూసినప్పుడు కూడా మనకి ఒక్కొక్కసారి ఆ క్యారెక్టర్ ఏం చేస్తుందని, ఒక హారర్ మూవీ చేస్తున్నా, ఒక్కొక్క పేతా సీన్ జరుగుతున్నా మనకే తెలియకుండా అశ్రువులు అంటే కళ్ళనీళ్ళు కారిపోతూ ఉంటాయి. లేకపోతే మనకే తెలియకుండా హార్పులేషన్ అంటే ఒళ్ళు జలతరించే ఇవన్నీ వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఉండరు, బట్ మనం ఆపాదించుకుంటాం కదా. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ హ్యాపెన్స్ త్రూ మూవీస్ నాట్ త్రూ డాన్స్. అందుకనే కళ అనేది చాలా గొప్పది. కళ చాలా గొప్పది. సో ఇప్పుడు పూజలు ఇలాంటివి, నమ్మకం ఇవన్నీ కూడా ఉన్నాయా? దేవుడు భక్తి మీకు ఏది నమ్మకపోతే ఇంకేం నమ్ముతామండి? సరే ఏది నమ్మను, బాగుంది, మరి ఏం నమ్ముతాం మనం? ఇప్పుడు నేనున్నానని నేను నమ్మాలన్నప్పుడు నాకు ఒక తల్లిదండ్రులు ఉన్నారు, నా తల్లిదండ్రులు నేను నమ్మాలి. ఇక్కడ ఏదో ఒక పవర్ లేకపోతే మన అందరం ఎట్లా నడుస్తున్నాం, ఎలా అన్ని పని చేసుకోగలుగుతున్నాం? అంటే ఇంత పెద్ద భూప్రపంచంలో ఇన్ని కోట్ల వేల జనాభాలో నేనెళ్ళి అందరితో మాట్లాడలేను కదా, అందరూ వచ్చి నాతో మాట్లాడలేరు కదా. మనకి కొన్ని కనెక్టివిటీస్ ఉంటాయి, అట్లానే పనులు అవుతాయి. అట్లనే ప్రతి పని కానీ, ప్రతి వ్యవస్థ కానీ, ప్రతి సంపాదన ఆర్జించటం కానీ అన్నీ దట్ ఆర్ ఆల్ గోస్, ఇట్స్ కనెక్టివిటీ. అది నమ్మకాలతో పని లేదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడని అంటే ఏంటి, దేవుడు లేడు అని అంటే ఏమిటి? కానీ నడిచే వ్యవస్థ ఒకటి నడుస్తుంది కదా, దానికి ఏ పట్టు లేకుండానే నడుస్తుందా? ఒక ఆధారం ఏదో ఉంటుంది, ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. నేను దేన్ని నమ్మనాను, ఓకే గుడ్, వెరీ గుడ్. ఇంకా దేన్ని నమ్ముతాం మనం? మనకి ఊపిరి ఉన్నంత వరకు మనం నమ్మి తీరాలి. ఏదో ఒక దాన్ని నమ్మకపోతే ఎలా అవుతుంది? ఇప్పుడు ఈరోజు నేను తిన్నాను, రేపుడికి తింటాను, ఆ మరుసటి రోజు తింటాను. ఇవన్నీ కూడా నమ్మక వ్యవస్థే కదా. ఆ వ్యవస్థ నడవాలంటే ఒక ఆధారం ఉండాలి. ఆ ఆధారాన్ని నువ్వు ఏ పేరు పెట్టుకున్నా సరే, నువ్వు అని కాదు, అంటే ఎవరైనా సరే, ఎవరికి వారికి వాళ్ళల్లోనే దేవుళ్ళు చూసుకోవాలి. వాళ్ళల్లోనే దానికి దేవుళ్ళని పెట్టుకుంటారు, పవర్ అని పెట్టుకుంటారు, ఇంకోటి అని పెట్టుకుంటారు. దట్ డజంట్ మ్యాటర్. ఆ నడిపించే శక్తికి నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? ఇప్పుడు సూర్యుడు రావటం లేదా? కాదు కదా. అన్నమాచార్యులు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇదేంటి అన్నమాచార్యులు ఒక కృతి రాశారు కదండి, ఏదేంటిది ఎండ ఇది ఒక ధనవంతుడికే పడుతుందా, వీడికి పడదా అనే ఒక అన్నమాచార్య కృతి ఉంది, కీర్తన. ఆయన అన్నట్టు సూర్యుడు అనేవాడు కదా, పాడొచ్చు కదా. అయ్యో వద్దండి, అట్లా కాదు, పాడేసాను అంతే. చాలా కొంచెం అది హమ్ చేయండి, కొంచెం పాడకండి, హమ్ చేయండి. వదిలేండి, పాడతాను, డెఫినెట్గా పాడతాను. దానికన్నా జతులు చెప్తాను, చాలా బాగుంటాయి. అంటే ఇట్ గివ్స్ అ గ్రిప్ అనమాట, చాలా బాగుంటుంది. పాటలు సింగర్స్ పాడాలి. ఇప్పుడు మేము గురువులు కాబట్టి పాటల కన్నా కూడా జతులు చెప్పామనుకోండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓకే. సో రోజు పూజలు చేస్తారు? పూజలని అంటే ఎవరు ఏది నమ్మకాలు ఉంటే అది. అంటే
నా వరకు నేను 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 చేసేది నేను నమ్మాలి. నేను నమ్మిన దాన్ని జనానికి చెప్పాలి. ఇప్పుడు కృష్ణుడి గురించి నేను ఒక కీర్తన చేస్తా, రాముడి గురించి చేస్తా, లేదు నరసింహస్వామి గురించి చేస్తా. అప్పుడు ఆయన నమ్మకపోతే, ఆ నమ్మకాలు నేను ముందు పెట్టకపోతే, అప్పుడు నేనే నమ్మకపోతే నేనేం ముందుకు నడిపిస్తాను, ఏమి జనానికి చెప్పగలను నేను? అందుకనే ఐ బిలీవ్ దెర్ ఇస్ సమ్ పవర్. అదే చెప్పాను కదా, దానికి ఏ పేరన్నా పెట్టుకోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఇప్పుడు డాన్సర్గా మీరు మొత్తం ఒక ప్రపంచం తిరిగి వచ్చారు. మీరేం చేశారో, మీరేం అనుభవించారో దాన్ని మళ్ళీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక డాన్సర్ అయిన తర్వాత యూజువల్గానే ఇప్పటిదాకా మనం తెలుగు ఫిల్మ్ హిస్టరీ చూసినప్పుడు విశ్వనాథ్ గారు ఇలాంటివి ఏమైనా సినిమాల్లో ఆర్టిస్టులను పెట్టుకోవాలి, ఒక కూచిపూడి డాన్సర్ని పెట్టుకోవాలి అనుకుంటే ఆల్రెడీ వెల్ ట్రైన్డో లేకుంటే పర్ఫార్మెన్సెస్ ఇస్తున్న వాళ్ళనో తీసుకుని ఆపర్చునిటీస్ ఇస్తారనేది మీరెందుకు కనిపించలేదు? అలా మీరు ఆయన కళ్ళలో ఎందుకు పడలేదు? లేదు, ఆయన మొదటి సినిమాలు అంటే నాకు ఫస్ట్ మొదటి తెరంగేట్రం ఆయన సినిమాతోటి స్టార్ట్ అయిందండి. విశ్వనాథ్ గారి సినిమా చందమామ రావే జాబిల్లి రావే, ఆ పాటతోటి నేను యాక్చువల్గా మా వెంపటి చిన్న సత్యం గారు, మా గురువు గారు, ఆయన ఆశీర్వాదంతో నేను ఆ సినిమాలో నన్ను తీసుకున్నారు. శేషు మాస్టర్ గారు వచ్చి విశ్వనాథ్ గారి ఆశీర్వాదంతో ఫస్ట్ ఆయనకి కాళ్ళకి నమస్కారం పెట్టి నేను తెరంగేట్రం అయింది నాకు. సిరిసిరి మూవ్ కాదు, ఇది సిరివెన్నెల. సో సిరివెన్నెల సినిమాలో మీరు అప్పుడు చేసింది చాలా చిన్ని కృష్ణుడు అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా మాత్రం చేశారు. అవును, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక హీరోయిన్ గానో మిమ్మల్ని అలా ఎందుకు తెలుసా? ప్లేస్మెంట్ ఏమో, ఎందుకంటే మా ఇల్లు ఇక్కడ ఉంటే చంద్రబాబు అంకుల్ వాళ్ళ ఇల్లు ఇక్కడ, పక్కనే విశ్వనాథ్ గారి ఇల్లు. చిన్నప్పటి నుంచి నన్ను చూసేసరికి నేను హీరోయిన్గా కనిపించిన ఉండనేమో. అలా ఎలా అసలు డాన్సర్గా కనిపించవచ్చు? డాన్సర్గానే కనిపించాను. డాన్సర్ని తీసుకుని వాళ్ళు ట్రయల్ చేయాలంటే మరి నాకు తెలియలేదు ఎందుకు ఏంటి అని. మిగతా వాళ్ళందరూ ట్రై చేశారు అండ్ దే ప్రూవ్డ్ ఇట్. ఐఎమ్ హీరోయిన్. అండ్ ఇప్పుడు మలయాళం తులసీదాస్ గారి సినిమా చెప్పాను కదండి, దాంట్లో డాన్సరే, మొత్తం డాన్సింగే. మీరు ఆ సాంగ్ చూస్తే తెలుసు, గణపతి పాదం అనే ఒక సాంగ్, మొత్తం అంత డాన్సే. కానీ ఆ టైం ఫ్రేమ్కి నేను బహుశా నేను ప్రయత్నించలేదు ఏమో, అంటే ఇట్స్ ఆల్ రిటర్న్ ఇన్. అది ఇది చేయలేదే, అది చేయలేదే, ఏమో నాకు అది దాన్ని ఎలా స్పందించాలో తెలియలేదు. ఇంత స్పందిస్తున్నప్పుడు అలాంటి వాటికి చిన్నవిగా స్పందించాలో. కాకపోతే ఏంటంటే ఎవ్రీ ఆర్టిస్ట్, అంటే ఇప్పుడు నేను డాన్సర్ని అవన్నీ తీసి పక్కన పెడితే ప్రతి ఒక్కరికి విశ్వనాథ్ గారంత పెద్ద డైరెక్టర్లతోటి వర్క్ చేయాలి అనే ఒక అంబిషన్స్ ఉంటాయి. నాకు ఉన్నాయి, డెఫినెట్గా లేదు అని చెప్పను, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అది అవ్వలేదే అయ్యయ్యో అనుకునేది లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో విశ్వనాథ్ గారు అలా చెప్తే ఈ రోజుల్లో ఉన్న డైరెక్టర్సు ఇంకా కొత్తదనంగా చక్కగా చెప్తున్నారు. కాకపోతే మనం అక్కడ ఆగిపోకూడదు కదా. ఇప్పుడు విశ్వనాథ్ గారు వచ్చేంత వరకు దానికి ముందు మన పూర్వం దర్శకులు చెప్పినవన్నీ మనం చూస్తూ వచ్చాం. మన జనరేషన్ ఈజ్ వెరీ వెరీ గుడ్ జనరేషన్ బికాస్ వీ నో హౌ మాన్యువల్ ఈజ్ వర్కింగ్, హౌ టెక్నికల్ ఈజ్ వర్కింగ్. అండ్ అది ఫేడ్ అయిపోవడం చూసాం, కొత్త తరాన్ని చూస్తున్నాం. కొత్త తరం చేస్తున్న మంచి మంచి పనులు, అంటే ఇప్పుడు రాస్తున్న రైటర్స్ కానీ, ఇప్పుడు తీస్తున్న డైరెక్టర్స్ కానీ, ఇప్పుడు మంచి మంచి సినిమాలు, ఎన్ని మంచి సినిమాలు వచ్చినాయండి. ఆఖరికి నేను మొన్న 8 వసంతాలు వచ్చింది, అది ఎంత బాగుంది అసలు. ఆ డైరెక్టర్ గారు అసలు ఫణీందర్ గారు, ఆయన ఎంత బాగా తీశారు అసలు సినిమాని. ఈవెన్ ఐ ఫెల్ట్ లవ్ విత్ దట్ మూవీ. అంటే నాలోని ఒక తెలియని స్పందన బయటకు వచ్చింది. అట్లానే మొన్న ఒక సినిమా, ఇప్పుడు దీనికి సినిమా అదేంటిది, ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన అనిల్ రావుపూడి గారి సినిమా కానీ ఎంత బాగున్నాయి. ఇప్పుడు దాంతో ఆగిపోకూడదు. క్లాసిజం అంటే ఇప్పుడు మోడర్నిటీ ఎక్కువైపోయింది కాబట్టి మనం దాంతో అయ్యో అవి మంచి, అవి వాటిని కొట్టేవాళ్ళు రారు. ఎవర్ గ్రీన్, అందుకనే దాన్ని ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అన్నారు. కానీ దాంతో ఒక వ్యవస్థ ఆగిపోతుందా? కాదు కదా. ఇప్పుడు దాన్ని ఎంత ఆపాదిస్తున్నామో మనలాంటి వాళ్ళు దాన్ని ఆపాదించి మన ముందు జనరేషన్ ఉన్న వాళ్ళకి మనం ఒక వారధిగా తయారవ్వాలే తప్పితే ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు నేనున్నప్పుడు మా అమ్మ ఒకలాగా ఆలోచించేవారు, నేను ఒకలాగా ఆలోచించేదాన్ని. కాదు నీ వ్యవస్థ తప్పు అని అంటే నేను అక్కడతో ఆగిపోయి ఉండేదాన్ని కదా. ఈరోజు నేను ప్రపంచం అంతా తిరిగి వస్తున్నాను. ఇట్లా పలు పిల్లలకి, అంటే
డిఫరెంట్ కల్చర్స్. ఇప్పుడు భారతీయులకే కాదు కదా నేను నేర్పించేది, అక్కడ ఉన్న వాళ్ళకి నేర్పిస్తున్నా. అసలు మన కల్చర్ తెలియదు, ఏమీ తెలియదు. నేను ఇంత తిరగగలుగుతున్నాను, మన సాంప్రదాయాన్ని, మన కూచిపూడి యొక్క కళని నేను అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాను అని అంటే అది ఎంత పెద్ద గొప్ప విషయం. ఇప్పుడు వాళ్ళు అది ఆపాదించి అది ఒప్పుకున్నారు కాబట్టే కదా మనం చేయగలుగుతున్నాము. అట్లానే ఇప్పుడున్న రైటర్స్, డైరెక్టర్స్ ఇప్పుడు ఎంత కొత్తదనంగా చూపించగలుగుతున్నాము. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. పాప So వాళ్ళు true. కూడా ఏం చేస్తారండి కదా. సో మీరు చిన్నప్పుడు మీ ఇంటి పక్కనే చంద్రమోహన్ గారు, ఆ పక్కనే విశ్వనాథ్ గారు, ఇలా 3 ఇళ్ళు పక్క పక్కనే ఉన్నప్పుడు ప్రతిసారి మీకు అనిపించేది అంటే వీళ్ళు ఇంత పెద్ద నటులు అయ్యారు, లేకపోతే ఇంత పెద్ద డైరెక్టరు, మనకు కూడా ఏదైనా ఆపర్చునిటీ వస్తుందా, లేకుంటే మనం కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాము, ఆ వీధిలో ఒక ఫీల్ అనేది ఉంటుంది, ఒక వైబ్రేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా. అట్లా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు అత్త ప్రభ గారు మేనత్తే స్వయంగా మేనత్తే స్వయంగా, మా నాన్నగారు ఫిల్మ్ ఎడిటరు, పైగా ఇంట్లో అందరూ డాన్స్ నేర్చుకున్నారు అందరూ. కాకపోతే ఏంటంటే నేను ముందుకు తీసుకెళ్ళగలిగాను, మిగతా వాళ్ళు తీసుకెళ్ళలేదు, అంతే తేడా తప్పితే. అక్కడే ఉండేవాళ్ళు కాబట్టి అంకుల్ ఆంటీ మాకు తెలుసు చిన్నప్పటి నుంచి. వీ హ్యావ్ గ్రోన్. అంటే ఇప్పుడు ఎస్పీబీ అంకుల్ కానీ ఇంకోళ్ళు వీళ్ళందరినీ చూస్తూ పెరిగాము. అందుకని మనకి ఒక ఆపర్చునిటీ రాలేదే అనే ఫీల్ అయి ఉంటే గబగబా నేనే ముందు వెళ్ళి అడిగేసి ఉండేదాన్నేమో. లేకపోతే అడగటం అనేది ఎందుకో మా జనరేషన్కి, ఎస్పెషలీ మై హౌస్, అంటే హౌ యూ అప్బ్రింగ్ ద చైల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఆ రోజుల్లో మేము అయ్యేది అడగాలి, దీనికి స్పందించాలి, దీనికి ఇట్లా అంతా ఉండేది కాదు. గెట్ గో డూయింగ్ గో విత్ ద ఫ్లో ఇట్లానే ఉండేది తప్పితే. పైగా నేను ఒక చోట కూర్చుని ఇది పోయిందా ఆపర్చునిటీ, అయితే దీనికి ఏడవాలను, లేకపోతే ఈ ఆపర్చునిటీ వచ్చింది అని సంతోషపడ. కీప్ వర్కింగ్ మ్యాన్, కీప్ డూయింగ్ యువర్ డ్యూటీ, ఇంతే తప్పితే. అలాంటి మైండ్ సెట్ తప్పితే అయ్యో ఇది రాలేదు, ఇది వచ్చింది, అవి రాలేదు, ఇవి రాలేదు, అట్లా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒకటి పరచూరి గోపాలకృష్ణ అంకుల్ వాళ్ళతో మాత్రం, అంకుల్ నన్నేంటి అంకుల్ మీరు అందరూ కలిపి, ఎందుకంటే ఆ సినిమా అయ్యాక మళ్ళీ వంశానికి ఒకటి ఇవన్నీ వచ్చినాయి కదా. అప్పుడు అడిగినప్పుడు పరచూరి అంకుల్ని అడిగినప్పుడు లేదురా అని చెప్పేసి మళ్ళీ కృష్ణ గారితో ఒక సాంగ్ హీరోయిన్ గా రావడానికి చెల్లెలుగానే ఫిక్స్ అయిపోవాలి. నేను అడిగాను, అప్పుడు అడిగాను మీరు అడిగారా అనేది నాకు గుర్తుకు తెచ్చుకుంటే అదొక్క ఇన్సిడెంట్ గుర్తొచ్చింది తప్పితే ఇంకా నేను ఎవరిని నాకు ఈ సినిమా ఇవ్వండి, లేకపోతే నేను ఈ పలానా చోట నేను డాన్స్ చేస్తాను, నాకు ఆపర్చునిటీ ఇవ్వండి, ఆ ఇవ్వండి కన్నా మా సాధనంత ఏంటంటే యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, దెన్ ఆటోమేటిక్లీ థింగ్స్ విల్ అరైవ్, థింగ్స్ విల్ కమ్ అండ్ వీ విల్ గో. అంతే తప్పితే ఈ రోజుకి ఎప్పుడు నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అనేది ఎవరిని ఎప్పుడు అవసరం రాలేదేమో తెలియదు. మరి ఇప్పుడు ఆలోచిస్తాను. సో ఇప్పుడు ఆలోచించిన దోస్ వర్ ద గోల్డెన్ డేస్. అప్పుడు కొన్ని నాస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి, మెమరీస్ అనేవి ఉంటాయి. చిన్నప్పుడు ఏమీ తెలియని టైంలోనే పక్కన వాళ్ళతో ఉండడం, కలిసి పని చేయడం కావచ్చు, ఊరికే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అవునండి ఉంటే మర్చిపోయాను, ఏడు నాగేశ్వరరావు గారి ఇల్లు కూడా మాకు ఇక్కడే. ఫస్ట్ మా ఇల్లు ఇట్లా ఉండేవి ఉన్నాయి, మొత్తం అంతా వాళ్ళతో పెరిగాం కాబట్టి. ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఒక డైరెక్టర్ ఉన్నారు, ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఒక డాన్సర్ ఉన్నారు, ఎడిటర్ ఉన్నారు, అంతా వీధంతా వాళ్ళే ఉండిపోయారు. అట్లానే ఉండేవాళ్ళం. అంటే ఇది వరకు అంతా అట్లానే ఉండే. అందుకనే ఒక ఆర్టిస్ట్ అనో ఇంకోటి వాళ్ళంతా చూసేవాళ్ళు చాలా సింపుల్ సిటీగా ఉండేవాళ్ళు. చాలా అసలు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, మాకు అన్ని పనులు తెలుసు, అన్ని పనులు నేర్చుకున్నాం, అలా ఇంట్లో వంటలు చేయడం తెలుసు అన్నీ. సో దట్ డజన్ లైక్ ఒక హీరోయిన్, ఒక ఆర్టిస్టు అట్లాంటిది ఏముండదు. ఇంటికి వెళ్తే మళ్ళీ సరాసరి కదా, మొత్తం మన పనులు మనం చేసుకోవాల్సిందే, మన ఇవి చేసుకోవాల్సిందే. ఈవెన్ మీరు అడుగుతుంటే నాకు అనిపిస్తుంది, ఒక ఆర్టిస్ట్గా ఉంటే జనం యొక్క వ్యూ వాళ్ళు వీళ్ళ వాళ్ళు అనేది చూడరు కదా. జనం చూసేటప్పుడు ఈ క్యారెక్టర్ నాకు నచ్చిందా, ఈ క్యారెక్టర్ నాకు ఏమి ఇస్తుంది, ఈ క్యారెక్టర్ నుంచి నేను ఏం తీసుకుంటున్నాననే కాసేపు నవ్వుకోవడమో, కాసేపు తిట్టుకోవడమో, విలన్ పాత్రలు అయితే, హీరో పాత్రలు అయితే కాసేంత మెచ్చుకోవడమో, ఇవే ఉంటాయి. కానీ వీళ్ళ కెమెరా పెట్టేశాక ఇప్పుడు మీరు కెమెరా పెట్టారు, నేనేం మాట్లాడాలి, మీరు అడిగేదానికి సమాధానం చెప్తున్నాం కదా. వీళ్ళ ఇట్ ఇస్ ఆల్ ఎక్స్పీరియన్స్ కదా, దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్. దట్ డజంట్ సర్వ్. ఈవెన్ నేను డాన్స్ చేస్తున్నప్పుడు కూడా దట్ ఓంట్ హెల్ప్ మీ. నేను చేశానా లేదా, అక్కడ ప్రజెంట్ చేశానా లేదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్.
సో ట్రూ. సో ఇప్పుడు మధురిమ గారు మధుబాల కాస్త వద్దులేండి మళ్ళీ జనాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. మధురిమ నార్లా. మధురిమ నార్లాకి ఒక లైఫ్ గోల్ అనేది ఒకటి ఏదో పెట్టుకుని ఉంటారు కదా. చిన్నప్పుడు అలా ఏమైనా పెట్టుకున్నారా? 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయకుండానే వచ్చేసారు, ఆ తర్వాత 10th కంప్లీట్ చేశారా? ఏం చేశారు? గోల్స్ అన్నీ నేను పెద్దగా అంత పెట్టుకోనండి. ఐ వాంట్ టు ఫ్లో అండ్ ఐల్ ఫ్లో. ఒక స్టిగ్మా కనుక ఉందనుకోండి, ఓ నేను ఈ గోల్ చెయ్యాలి అని డిసైడ్ అయిపోతే చెయ్యాలి అంతే. రిజల్ట్స్తో మనకు పని లేదు, రిజల్ట్స్ తోటి మనకు పని లేదు. మనం చెయ్యాలి, ఓకే ఇది చేయలేదా, ఇది లేదా, ఇది నేర్చుకుందాం, అది లేదా, అది నేర్చుకుందాం. ఇప్పుడు ఒక బ్యాలే చేసేటప్పుడు అంటే నా కాలు ఈ లెవెల్కి రావాలి, ఆ లెవెల్కి రావాలంటే దానికి నాకు సాధన కావాలి. వెంటనే ఎక్కడ ఆయన అమెరికాలోనే ఉంటారు, అనిల్ నాట్యవేదాని, ఆయన దగ్గర కలరిపైతు అంటే కేరళ నుంచి అనమాట. మార్షల్ ఆర్ట్ ఫామ్స్ మనకి ఇండియన్ మార్షల్ ఆర్ట్ ఫామ్స్, మనం మిగతావన్నీ చూస్తాం కుంఫు అవి అట్లా కాదు, కానీ ఇది ప్రాపర్ అంటే మనకి మన భారతీయత. అది అంటే ఆ సాధన కావాలి, నేర్చుకున్నా. అట్లనే చదువు నేర్చుకున్నా. ఇది గోల్స్ అని అంటామా అంటే మీరు అది పేరు పెడితే అదే అనుకుంటాను, మరి నాకు తెలీదు. ఎక్కడ దాకా చదువుకున్నారు, ఏం చదివారు? నేను ఎంఏ కూచిపూడి అయింది, పిహెచ్డికి ఇప్పుడు నా రీసెర్చ్ అంతా మొదలు పెట్టాను, అన్ని దాని తర్వాత. అంటే మీరు ఆ మధ్యలో ఏం చేశారు? 10th క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ రాయడం. బిఏ రాశాను, కట్టుకున్నాను, బిఏ రాశాను, ఎంఏ అయిపోయింది, ఎంఏ కూచిపూడి అయిపోయింది, పిహెచ్డికి ఇప్పుడు మొత్తం ఆ వర్క్ జరుగుతుంది, రీసెర్చ్ వర్క్ జరుగుతుంది. మా గురువు గారు వచ్చిన మెంటర్ ఆయన రాణి సదాశివమూర్తి గారు, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ కాదు, వేద యూనివర్సిటీ ఇది ఉంది కదా, తిరుపతిలో ఉంది, దానికి ఆయన డీన్గా ఉన్నారు. అట్లానే నాకు నా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా ఇది యనమండ్ర శ్రీనివాస్ శర్మ గారు, ఆయన చాలా అంటే నాకు ఈ పాటలు కానీ ఇవి కానీ కావాలన్నప్పుడు సంస్కృతంలో చాలా ఇవి నాకు జటిలమైన ఒక పదాలు ఉన్నప్పుడు వాటి గురించి తెలుసుకోవాలంటే, సో ఐఎమ్ ఇంటూ లైక్ అంటే ఏ వర్క్ కావాలంటే అవి వాళ్ళని అప్రోచ్ చేసుకుంటూ వెళ్ళడమే కదండి, అంతే. ఇది అంటే గోలా అవి మనకి ఒక ఐ థింక్ సో ప్రతి మనిషికి ఒక పర్పస్ ఉంటుంది. బహుశా నా పర్పస్ ఇదేమో, కళకి భగవంతుడు అంటే దిస్ యూనివర్స్ ఇఫ్ డజంట్ అలవ్ హౌ కెన్ బీ ఐఎమ్ సిట్టింగ్ హియర్ టుడే కదా. సో ప్రకృతి సహకారం అంటాం, మనం సహకరిస్తే వీ కెన్ అచీవ్. ఖచ్చితంగా మనం ఏమనుకుంటున్నామో నిజంగా ప్రకృతి కూడా అదే అనుకుంటే దట్ విల్. నేను సాధనకి భయపడను, హార్డ్ వర్క్కి భయపడను. సో మనం పనులు మనం చేసుకుంటూ ఉంటే అసలు మన ఈ లైఫ్ చాలదు. నాకు తెలిసింది అది, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని నన్ను అడిగారు కదా. మనం పని చేయడం మొదలు పెడితే ఈ లైఫ్ సరిపోతుందా? సరిపోదు. యాక్చువల్గా ఇఫ్ యూ గో డిగ్ ఇన్ టు అవర్ శాస్త్రాస్, లైఫ్ సరిపోదు. అట్లాంటప్పుడు దాని మీద వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్గా రావాల్సిన టైంలో, ఇప్పుడు చూడండి అగైన్ యూ కాల్డ్ మీ, ఇప్పుడు అదేంటది తరుణ్ భాస్కర్ గారు, ఆయన అట్లానే కదా పిలిచారు, ఆయన కూడా ఇది ఇప్పుడు కల్ట్ మూవీ యాక్చువల్గా. యూ విల్ సీ మీ అ డిఫరెంట్ దేర్. యాక్చువల్గా ఈ నగరానికి ఏమైంది ఆ సినిమాలో చేస్తున్నాను నేను. సో ఎట్లా అంటే అట్లానే ప్రకృతి, వెన్ ఐఎమ్ రెడీ థింగ్స్ విల్ అపియర్, అంతే. ఎగ్జాక్ట్లీ. వెన్ యూర్ క్లీన్ చిట్, when your vision is clear, everything is visible. అది what you want to become. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లలో యాక్ట్ చేశారు, అటు హీరోయిన్గా చేశారు, ఇటు చెల్లిగా చేశారు. మోస్ట్ ఎక్కడైతే కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి చిరకాలం గుర్తుండిపోయే లాంటి కొన్ని మెమరీస్ని అయితే మీరు బ్యాగ్లో పెట్టేసుకొని అలా ఉన్నారు. సడన్గా వానిష్ అయిపోయారు. వాట్ వాజ్ ద రీజన్? ఎందుకు వెళ్ళిపోయారు? ఓన్లీ నన్ను డాన్స్ పిలిచింది, డాన్స్ నన్ను సెలెక్ట్ చేసుకుంది అని కాదు, ఏదో తప్పితే ఆ రాపిడి మనం నేర్చుకోవడానికే వస్తుంది. జీవితంలో ఒక కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వస్తే అందరూ ఆహా ఓహో అంటారు. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడను, మీరు అడిగారు కాబట్టి. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా ఎవరు తోడుండరు, నిజం చెప్తున్నా. ఎవరు మనం ఉంటారు, వాళ్ళు వస్తారు. అది ఎందుకు వస్తుంది? మనం ఏదో జీవితంలో మనం నేర్చుకోవాలి కాబట్టి వస్తుంది. అది నేర్చుకునేంత వరకు ప్రకృతి ఏమి వదలదు. ఫస్ట్ చెప్తుంది, తర్వాత బ్రతిల్లాడలేదా ఒక్కడ 4 పీకి నేర్చుకునే అంతవరకు నేర్పిస్తూనే ఉంటుంది. సింపుల్ యాజ్ సచ్. అందుకనే అది చేయలేదా, ఇది చేయలేదా, ఇది అవ్వలేదా,
నేనేం చేయాలో, నేను ఎలా ఉండాలో అలా ఉన్నాను. చక్కగా ముందుకు నడుస్తూ ఉన్నాను. పెళ్లి గురించి సరే మీరు వద్దనుకోవచ్చు. ఫ్యామిలీలో పేరెంట్స్ ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, నైబర్స్ ఉంటారు. అడుగుతూ ఉంటారు కదా! ఎందుకు చేసుకోలేదు మధు? ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఎందుకు వద్దనుకుంది? జీవితంలో పెళ్ళనేది ఒక ఆస్పెక్ట్ అండి హ్మ్. కదా! అవును. జీవితం అదే కాదు కదా! ఓకే. కదా! హ్మ్. కొంతమంది ఎట్లా అంటే కొన్ని వాటి మీద చాలా ప్యాషన్‌గా ఉంటారు. హ్మ్. దాని ముందు చాలా మిగతావన్నీ పెద్ద విషయాలుగా ఏమి అనిపించవు, కనిపించవు. సో, మేబీ ప్రకృతి వాంట్స్ మీ టు బి లైక్ దిస్. బాలేనా ఇప్పుడు? నో. ఐఎమ్ నాట్ బాలేనా? సేయింగ్ చాలా అలాగే చాలా బాలేనా? చాలా బాగున్నారు. చాలా బాగున్నారు కాబట్టి ఎందుకు ఇలా డాన్స్ అంతలా రీప్లేస్ చేసింది? ఎందుకు పెళ్లి వైపు వెళ్ళలేదు? పోనీ ఒక ఫ్యామిలీ, నాకంటూ పిల్లలు అలా యూజువల్‌గా ఎవరైనా ఆలోచించేది అదే కదా! అది అవసరమైనప్పుడు అవి రావచ్చేమో. ఇప్పుడు బాగున్నాను కదా! ఇప్పుడు చాలా చక్కగా ఉన్నాను, బాగున్నారు. బాగున్నాను. చక్కగా అంతే. ఉన్నారు. ఇది పెళ్లి అవసరమైతే అన్నీ అవుతాయండి. ఆ తోడులందరూ వచ్చేస్తారు, కళ్యాణం అన్నీ వచ్చినా వస్తాయి. అదేదో వచ్చినాకనే ఏది అదన్నీ అందుకని వచ్చేస్తాయి. ఇప్పుడు చేసుకుంటే అప్పుడు దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే ఐ అండర్‌స్టూడ్ వాట్ ఈస్ లైఫ్, వాట్ ఐ హావ్ టు ఫోకస్, వేర్ ఐ హావ్ టు గో. సో, దట్ ఈస్ వాట్ ఐ యామ్ డూయింగ్. హ్మ్. సో, అందుకని అవి లేవా, ఇవి లేవా అన్నీ ఉంటాయి. జీవితాల్లో ఉండకుండా ఏమి ఉండవు. దాన్ని పెళ్లి అనేదాన్ని స్ట్రైక్ ఔట్ చేయలేదు. ఇట్ ఈస్ దేర్ ఆన్ ద కార్డ్స్. ఎప్పుడో తెలీదు. అంతేనా? దా- ఆలోచన లేదు. ఆలోచన ఏం లేదు. హ్మ్. ఆలోచన లేదు. ముందుకు నడిచే దాంట్లో నేను నాకున్న అరేనాలో, నాకున్న ఏరియాలో నేను ఏది ముందుకు నడవాలో అది నడుస్తున్నా అంతే. Hmm. అంటే అగైన్ యూనివర్స్ వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆర్ వాట్ ఐ యామ్ రిఫ్లెక్టింగ్ యూనివర్స్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్. ద వర్క్ అవ్వచ్చు, పర్సనల్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ అవ్వచ్చు, అన్ని. ఐ బిలీవ్ ఇన్ సో మచ్ ఇన్ దట్. సో డాన్సర్గా మేము శోభన గారిని చూసాము. శోభన గారు కూడా మ్యారేజ్ చేసుకోలేదు, మీరు కూడా చేసుకోలేదు. ఆ తర్వాత కొంతమంది ఇలా పద్మిని గారు కావచ్చు, రాగిణి ఇలాంటి వాళ్ళు కూడా పెళ్లి చేసుకోలేదు కదా? అలా ఏమైనా పెట్టుకున్నారా? అట్లా ఏం లేదండి. అట్లాంటివన్నీ ఏం లేవండి. అంటే వాళ్ళ లైఫ్ లాగానే నా లైఫ్ ఉందా? కాదు కదా. నా లైఫ్ లాగా వాళ్ళ లైఫ్ ఉందా? ఇట్ డజంట్ కౌంట్ ఆన్, బికాస్ ఈచ్ పర్సన్ దేర్ ఇండివిజువాలిటీ, ప్రొఫెషనల్ కెరియర్, లైఫ్, అగైన్ కిడ్స్, అవి మనకి రుణానుబంధం ఉంటే జరుగుతాయి. Hmm. మేబీ దిస్ ఇస్ మై లాస్ట్ లైఫ్, హూ నోస్ ఇట్? ఎవరు చెప్పగలరు? Yeah. నోబడీ కెన్ టెల్ కదా. అప్పుడు మనకి రుణం ఎక్కువ ఉండదు. సో ఈ రుణానుబంధంలో పెళ్లి అనేది లేదు. ఆ భవబంధాలు అంటే అనేవి అంత ఏదైనా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ లెట్ మీ నాట్ టాక్. ఎందుకంటే Yeah. మనకి తెలీదు. Hmm. ఇప్పుడు ఒకళ్ళు ఎందుకు ఇట్లా పైకి రాలేదు, ఎందుకు వీళ్ళు పైకి వచ్చేసారు అని అంటే అది నిజంగా వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ కాదు. ఎప్పుడూ ఎక్కడో ఏదో చేసుంటారు, ఏదో జన్మలో. మనకి తెలియదు కదా. ఇప్పుడు ఎట్లా అవి తెలియని వాటి గురించి మనం ఎక్కువసేపు వాటి మీదే కూర్చునే కన్నా, ఇప్పుడు నాకు తెలిసిందేంటి, నేను డాన్స్ చేయగలను. ఇప్పుడు నాకు తెలిసిందేంటి, నేను యాక్ట్ చేయగలను. ఇప్పుడు నాకు తెలిసిందేంటి, ఐ నో హౌ టు డూ బిజినెస్. సో ఇప్పుడు నాకు తెలిసిందేంటి, అట్లా నేను ముందుకెళ్తున్నా. తెలియని వాటి గురించి ఆలోచిస్తూ బుర్రపాడు చేసుకుంటూ, బికాజ్ ఐఎమ్ హ్యాపీ ఇన్ దిస్ వే. ఎందుకంటే మనకు రుణం లేకపోతే ఏది, ఈరోజు నాకు రుణం లేకపోతే ఇక్కడ నేను ఈ టీ తాగను, ఇక్కడ ఈ మంచినీళ్ళు తాగను. True, true. నేల రుణం, నీళ్ళ రుణం, అట్లానే మనుషుల రుణం అది ఉండాలి. అది లేకపోతే మనకు జోలికి ఎవరు రారు, మనం ఎవరి జోలికి వెళ్ళం. అంతే కదా. So నిజం true, కదా. so true, so true. సో దీనికంతా బాధపడిపోవటాలో లేకపోతే దీనికంతా ఆలోచించటాలో, అసలు ఫస్ట్ అవర్ మైండ్ ఇస్ అ బ్యూటిఫుల్ అండి. మనం ఏం కావాలంటే అది మేనిఫెస్ట్ చేసుకుంటుంది. ఏది కావాలంటే అది ముందుకు వస్తుంది. ఏది అది ఇట్స్ అ బ్యూటిఫుల్ గార్డెన్. Hmm. వై హ్యావ్ టు ఫిల్ విత్ సో మెనీ అదర్ Aspects. ఆస్పెక్ట్స్ కదా. ఇప్పుడు నా పనిలో నేను ఉన్నప్పుడు ఇట్స్ అ బ్యూటిఫుల్ గార్డెన్. నాట్ దట్ ప్రపోజ్ చేయలేదు, అవి వస్తాయి. Hmm. Like I address it in a beautiful manner, because I know how love is. It is a beautiful thing, which we not mess it up with other things. సో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి చాలా వరకు. మేము మిమ్మల్ని లవ్ చేస్తున్నాం అనేది ఇన్ ద ఇండస్ట్రీ, అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచో, రిలేటివ్స్ దగ్గర నుంచో వచ్చి ఉంటుంది. అందులో మధురిమ చాలా బాగుంటుంది, డాన్స్ కూడా చేస్తుంది, మంచి సినిమాలు చేసింది, తను మా ఇంటి కోడలవుతే బాగుంటుంది, ఇలా అనుకునేటువంటి కొంతమంది పేరెంట్స్ కూడా ఉంటారు కదా. వాటన్నిటిని ఇలా పక్కన పెట్టేశారా? ముందు నా దగ్గర అడగటానికి భయం వేస్తుంది. ఎందుకంటే నేను గురువుని కదా, నా దగ్గరికి అప్రోచ్ ఇప్పుడు చేసే వాళ్ళు కాదు, ఎట్లా ఉంటుంది. అప్పుడు కూడా అప్పుడు కూడా కొంచెం నేను ఇండస్ట్రీలో ఉన్న ఎవరితోటి అంటే ఆ టైం ఫ్రేమ్లో అట్లానే ఉండేది. మా నాన్నగారిని ఏమైనా అడగాలన్నా కూడా తలుపు చాటు ఉండి అని అడిగా. లక్కీగా ఏంటంటే ఏ రోజు మా పేరెంట్స్ మమ్మల్ని ఆపల. మేము ఇది చేస్తామంటే
వాళ్ళు ఎప్పుడు అంటే దానికి సపోర్ట్ చేశారా లేదా తెలియదు, కానీ వాళ్ళని ఎప్పుడు మేము ఇబ్బంది పెట్టలేదు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. అంటే మా దగ్గర నేను పెరగడమే ఒక 15 మంది పిల్లలతోటి పెరిగాను. మా పెదనాన్నగారి పిల్లలు 5, మేము 5. తర్వాత మా ఇంటి నిండా ఇంకా పిల్లలు ఉండేవాళ్ళు. అట్లా పెరిగిన ఒక ఇది అనమాట. సో దాంట్లో అప్పుడు మనం మేనేజ్ చేసుకోవడం చాలా ఈజీ. అంటే ఇంతమంది మనల్ని మనం మేనేజ్ చేసుకోకపోతే లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ ఇట్ డెవలప్డ్. ఐ గ్రూ అప్ లైక్ దట్. సో దాని గురించి నాకు పెద్ద ఏది నన్ను బాధించడమో స్పందించడమో ఏంటి, నా సాధన కూడా ఉంది కదా దీంట్లో. నాకు చిన్నప్పటి నుంచి నేను స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఉండడం. ఓకే, ఇది వచ్చిందా, సరే దీనివల్ల అయి ఉంటుంది, అది వచ్చిందా, అంతే. అట్లానే తప్పితే కుంగలేదు పొంగలేదు. సో హౌ డస్ వన్ ఫీల్ అయిపోవడం అట్లాంటివన్నీ లేవండి. అవన్నీ వచ్చినా కూడా అంత నన్నెవరు ఇబ్బంది పెట్టి అట్లా ఏం లేదు. నేను చెప్పంగానే వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు, వాళ్ళకి అర్థం అవుతుంది, అంతే అయిపోయింది. దాని గురించి అరే నేను మనిషినండి, ఎందుకు అరే ఆగండి చెప్తాను. ఒక పక్షికే ఎన్ని బర్డ్స్ వచ్చి ఇవి వేరేస్తాయి తెలుసా? అండి చెప్తాను, ఒక చిన్న కథ చెప్తా. ఇప్పుడు మనకి ఈగల్ ఉంది కదా, గ్రద్ద, అది ఇట్స్ అ క్వీన్ ఆఫ్ ద స్కై, యు నో ఇట్. ఇట్స్ క్వీన్ ఆఫ్ ద స్కై. అది ఎగిరినంత మిగతా పక్షులు ఎగరలేవు యాక్చువల్గా. అండ్ అది ఎంత టెస్ట్ చేస్తుంది అంటే, ఒక పుల్ల తీసుకుని అట్లా పైకి వెళ్ళి డ్రాప్ చేస్తుంది. వీడి సత్తా ఏంటోనని ఆ ఫీమేల్ బర్డ్ తెలుసుకుంటే కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అంటే అంటే మేము డాన్స్లో వాటిలో అభివర్ణిస్తాం కాబట్టి మాకు ప్రతి ఆస్పెక్టు మాకు తెలియాలి. కాబట్టి పక్షుల గురించి కానీ జంతువుల గురించి కానీ వాటి గుణగణాలు కానీ ఇవన్నీ మాకు తెలుస్తాయి. సో దాంట్లో ఒక జీవజాతికి పక్షులకే వచ్చినప్పుడు నేను మనిషిని, నాకు అవన్నీ రాకుండా ఉంటాయి అనుకుంటున్నారా? రావు అని అంటే ఇప్పుడు మీరు నమ్మేస్తారా? కాదు కదా, అది హిపోక్రసీ అంతే. అవి వచ్చినప్పుడు మన భగవంతుడు అని చెప్పను, ఓకే యూనివర్స్ ఇచ్చిన మై మైండ్, హౌ యూ రియాక్ట్, దట్స్ హౌ ద పీపుల్ విల్ అప్రోచ్. లైక్ నేను ఎలా ఉంటానో అలా ఉంటాం కదా, కాకపోతే ఒక అడుగు దూరంగా ఉండి మాట్లాడతారు తప్పితే ఎవరు నా ఏరియా లోపలికి వచ్చేసి మనకొకంటూ ఒక ఆరా ఉంటుంది. సో ఆ ఆరా క్రాస్ చేసుకుని 7 layers లోపలికి క్రాస్ చేసుకుని వచ్చి మనం వెళ్ళి దేర్ ఈస్ ఆ సాధన అది అట్లా ఆపుతుంది. నేను అలానే ఉన్నా. విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ దట్ లైక్ అప్రోచ్ ఎవరంటారు, అప్రోచ్ అవుతారు, కానీ అడగడానికి అందరి ముందు అన్నీ అడిగేసేయలేరండి. మీరు అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే ఈ పాటికి చాలా 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 ఇక్కడ ప్రపంచంలో అందరూ అడగరు. కొన్ని ఇండికేషన్స్ ఏవో ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని కమిట్మెంట్లు ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. లేదండి అట్లాంటివన్నీ, ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, అది మిగతా వాళ్ళ విషయంలో నాకు తెలియదు, కానీ ఎస్పెషల్లీ డాన్స్, ఆధ్యాత్మికం అంటే వేరే ఏముంది అంటే నేను చేసిన వర్క్స్ అన్నీ అవే కదా. పైగా ముఖ్యంగా పిల్లలతో ఉండటం అట్ ఎ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఫ్రమ్ 5 years టు నాకన్నా పెద్దవాళ్ళు 50+ 60+ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను నేర్పించడం వల్ల అట్ ఎ డిఫరెంట్ లెవెల్. సో మై మైండ్ ఈజ్ ఆల్వేస్, ఇప్పుడు పిల్లలతో చెప్తే ఏం చెప్తారు, సో వాళ్ళకి నేర్పించేటప్పుడు నేను వాళ్ళ స్థాయికి దిగి, ఇప్పుడు నాకు అంత వచ్చు నేను PhD లెవెల్ అని అనుకుని వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకి రాదు. నా దగ్గరికి పిల్లలు 5 ఏళ్ల పిల్లలు వస్తే వాళ్ళ స్థాయికి నేను దిగి నేను నేర్పిస్తే కానీ నేను వాళ్ళకి నేర్పించలేను, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోలేను. సో నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఉమెన్ పర్సనాలిటీస్తో ఎప్పుడు మాట్లాడినప్పటికీ కూడా ఇలాంటివి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. వాట్ దేవర్ ఫేసింగ్ అనేది, డెకేడ్స్ టుగెదర్ ఉన్నటువంటి కొన్ని సమస్యల కమిట్మెంట్ అడుగుతారు, లేకుంటే మీటూ మూమెంట్, కాస్టింగ్ కౌచ్, ఇట్లాంటివన్నీ వచ్చాయి, మేము యాక్సెప్ట్ చేయలేకపోతే మమ్మల్ని తీసేస్తారు సినిమాల్లోంచి ఉన్నాయి కాబట్టి. అలాంటిది ఎప్పుడు ఫేస్ చేయలేదా మీరు? మీ దగ్గరికి ఎప్పుడు రాలేదా? చెప్పాను కదా ఇందాక, నేను ఒక సినిమా ఒప్పుకుంటే వాళ్ళ బ్యానర్లో 3 ఎట్లా వస్తాయి, ఎట్లా చేయగలరు? ఇప్పుడు అవి తెలిసి, అంటే మా నాన్నగారు మా ఇండస్ట్రీ మొత్తం ఉన్నా కూడా, అంటే నేను బహుశా నాకు అట్లాంటివన్నీ, ఎందుకంటే నేను డాన్స్ నాకు బేస్ అని అందరికీ తెలుసు. ఇప్పుడు సినిమా రాలేదనుకోండి, ఇప్పుడు రాలేదు, నేనే దూరం వెళ్ళాను, ఇప్పుడు నాకు వాళ్ళంతా వచ్చి పెట్టారా, లేకపోతే నేను ఇంకోటి ఉందిలే తనకి హోల్ అండ్ సోల్ ఇదే కాదు. డెఫినెట్లీ ఇఫ్ ఇది అంటే హౌ ఐ కెన్ సే ఎనీ, it is not about the women, I am talking generalize, men or women. If somebody is strong, can you go and do your tantrums, it will work?
నో. సేమ్ వే. అది మిగతావన్నీ మీరు చెప్పినట్టు నాకు అవన్నీ తెలీదు. నాకు అవన్నీ వాటితో సంబంధమే లేదు. నాకు సంబంధం లేనప్పుడు హౌ కెన్ ఐ ఆన్సర్? నాకు నా వాటితో సంబంధం లేదు. అలాంటివి వచ్చినాయా? అక్కర్లేదు. మన పని మనకు ఉంది కదా, హ్యాపీగా మన పని మనకు ఉంది కదండి. ఇప్పుడు అదే అంటున్నాను నేను, ఇదే చేసి తీరాలి, నాకు సినిమా తప్పితే ఇంకోటి తెలీదు, లేకపోతే నాకు డాన్స్ తప్పితే ఇంకోటి తెలీదు, లేకపోతే అది తెలియదు ఏమిటి, నీ అవసరానికి ఇప్పుడు రేపు నీ ఖర్చులకి నువ్వే సంపాదించుకోవాలి. దానికి ఎన్ని నేర్చుకుంటే కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు ఆల్ దీస్ థింగ్స్ దట్ విల్ మేక్ యూ స్ట్రాంగ్. దట్స్ ఇట్. ఇప్పుడు అడగలేదా, చేయలేదా, ఒకవేళ అడిగారు చేశారు అనుకుందాం. హౌ డస్ ఇట్ మ్యాటర్? డెఫినెట్లీ హౌ డస్ ఇట్ మ్యాటర్? నాకు ఎప్పుడు అర్థం కాదు. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఎవరో ఎక్కడో ఏదో వెళ్ళారు చేశారు. వై డూ వీ టాక్ అబౌట్ ద స్మాలెస్ట్ థింగ్? వై? అది మీరు నేను చర్చించుకోవడం తప్పితే చర్చించుకోవడం వల్ల ఎవరికన్నా పైసా ప్రయోజనం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రయోజనం ఉందా, మీకు ప్రయోజనం ఉందా? అసలు దాన్ని ఎందుకు ఒక పెద్ద భూతద్దంలో చూస్తారు? ఇష్టమైతే వెళ్తారు, కష్టమైతే మాంతారు. ఇష్టమైతే చేస్తారు, కష్టమైతే మాంతారు. దీనికోసం ఇది వెళ్ళాలి, దీనికోసం. నాకు అసలు ఆ కాన్సెప్టే నాకు తెలియదు, నాకు అక్కర్లేదు, నేను అసలు లేను. అప్పుడు మనం ఒక్క రోల్లోనే మిగిలిపోవాలి. కూతురుగా పుట్టాం కాబట్టి కూతురుగా మిగిలిపోవాలి. ఒక తల్లిగాను, ఒక చెల్లిగాను, ఒక ఎంప్లాయీగాను, ఒక ఇదిగాను వెళ్ళకూడదు కదా. అట్లా మనం మిగిలిపోలేదే. మనం ముందుకి నడుస్తున్నామంటే మనకు ఒక ఎబిలిటీ లేకపోతే ఏ పనైనా ఫర్గెట్ అబౌట్ మూవీస్ చాలా మంచిదండి. చక్కగా మనం దాని నుంచి బోల్డ్ అంతా విశ్రాంతి చెందుతున్నాం, ఒక పాజిటివ్గా తీసుకుందాం, రిలీఫ్ వస్తుంది, నవ్వుకుంటున్నాము, చక్కగా కుటుంబ సమేతంగా కూర్చుని చప్పట్లు కొట్టుకుంటున్నాం, విజిల్స్ కొట్టుకుంటున్నాం, ఆ సినిమాలు కామెడీ ఉంటే చూసుకుంటున్నాము. ఒరే ఆఖరికి పిల్లల్ని తిట్టకూడదు, ఒరే నువ్వు ఆ సినిమాలో లాగా చేస్తున్నావు అని చెప్పేసి తిడుతున్నాము. ఇప్పుడు చాలా అంటే ఊత పదాలు మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి ఒక మంచి సంస్థను తీసుకుని వచ్చి అంతమంది ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారి మూవీలో చేశాను కదా, తరుణ్, దాంట్లో అందరు ఆడపిల్లలే. నాకు ఎంత సంతోషం వేసిందంటే యంగ్ జనరేషన్ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 3, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో 2, లైటింగ్ డిపార్ట్మెంట్లో అందరూ ఆడపిల్లలు చక్కగా 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 23 ఏళ్ళు ఇట్లాంటివన్నీ చెప్పి భయపెట్టేసి అప్పుడు నిజంగానే చేశారండి. నిజంగా మీరు అన్నట్టే చేశారు, కాదని అంటల్లా, చేశారు. అది వాళ్ళకి ఇష్టమైంది, వెళ్ళారు. ఇప్పుడు మనకెందుకండి అవన్నీ? అసలు నాకు అర్థం కాదు. దీని గురించి వెరీ రీసెంట్గా సింగర్ చిన్మయి కూడా మాట్లాడింది. అలా లేదని మీరు ఎలా అంటారు? ప్రతి ఒక్కరికి ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది న్యూడ్ ఫొటోస్ కూడా పంపించేవాళ్ళు ప్రపోజ్ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి. అండి నిజంగా చెప్పిన, డూ యూ హ్యావ్ టైమ్ ఫర్ ఆల్ దిస్ థింగ్స్? ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఆల్ దిస్ థింగ్స్ బికాస్ నాకు అది పని కాదు. నా పని నాకు తెలుసు. వెన్ ఐ నో మై వర్క్, మై ఫోకస్ ఈజ్ దేర్, నాట్ లైక్ దిస్ థింగ్స్. ఎందుకంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఒక తల్లి పెంచితేనే పెరుగుతారు. నేను మళ్ళీ చెప్తున్నా, తల్లి చేతుల్లో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. తండ్రి కన్నా తల్లి. ఇప్పుడు ఒక్క మగవాళ్ళని మాత్రం వేరేగా చూసి ఆడవాళ్ళని ఎందుకు, అసలు ఈ విభజన ఎందుకు? అంటే మగవాళ్ళు ఏం కష్టాలు పట్టలేదా? నేను ఆడదానిగా ఉండి నేను ఇట్లా మాట్లాడతాను బికాస్ ఐ వాంట్ బోత్ ఆఫ్ దెమ్ షుడ్ హ్యావ్ ఎ హెల్తీ రిలేషన్షిప్. ఇలాంటివన్నీ చెప్పి నిజంగానే రేపు మన పిల్లల్ని బయటికి పంపించాలంటే మనకి ఎంత కష్టం అండి. ఇప్పుడు నిజంగానే అదే పిల్లలు వచ్చి ఆంటీ అని అనుకుంటూ మన పిల్లల్ని పంపిస్తున్నాం అంటే ఎంత నమ్మకంతో, ధైర్యంతో పంపిస్తున్నాం, అవునా? అలాంటిది ఇట్లాంటివన్నీ వస్తే రేపు తల్లులుగా మనం పంపించగలమా? లేకపోతే పిల్లలుగా వాళ్ళు నమ్మి వాళ్ళు వెళ్ళగలరా? ఒక హెల్దీ రిలేషన్షిప్ని, హెల్దీ కెరియర్ని లెట్ వి టాక్ అండి. నాట్ అన్నెసెసరీ నెగిటివ్గా మాట్లాడితే అదే వెళ్ళిపోతుంది జనానికి. ఎస్పెషల్లీ మన మీడియా ముందు మాట్లాడామనుకోండి, ఖచ్చితంగా అదే ఉండిపోతుంది తప్పితే పాజిటివ్నెస్ ఎక్కడ ఉంటుందండి? అసలు మనం పంపించగలమా తల్లిదండ్రులకు? ఫర్గెట్ అబౌట్ మూవీ, ఫర్గెట్ అబౌట్ డాన్స్, ఫర్గెట్ అబౌట్ యాజ్ వీ టాక్ దట్ వీఆర్ వెరీ రెస్పాన్సిబుల్. ఎందుకంటే మనదే చాలా రెస్పాన్సిబుల్ అయిన ఒక పొజిషన్ మనది. నేను వచ్చే నెక్స్ట్ జనరేషన్ చెప్పను, వెళ్ళిపోయిన జనరేషన్ చెప్పను. లెట్ వి టాక్ పాజిటివ్, లెట్ వి బ్రింగ్ దట్ పాజిటివ్నెస్ అగైన్. అరే నేను చేసిన ఒక వృత్తి నాది, అలాంటిది ఇష్టం లేదు, ఇలాంటిది ఇష్టం లేదని నేనే చెప్తే ఇంకా నేను దాంట్లో కొన్నాళ్ళైనా తిని ఉంటాను కదా.
నా కుటుంబం అంతా గడిచిపోతుంది కదా, నేను నా ఖర్చులకంతా వినియోగించుకుని ఉంటాను కదా. అలానే డాన్స్ అవనివ్వండి, సినిమా అవనివ్వండి, ఏదైనా పని చేసినప్పుడు ఒక ప్రొడ్యూసర్ మనకి ఇస్తున్నాడు, ఒక ప్రొడ్యూసర్ కనుక వచ్చి తీస్తున్నప్పుడు ఆ సంస్థ అంటే ఏంటి, దాంట్లో ఒక 500 మంది పనిచేస్తున్నారు అనుకోండి. ఒక సీను అక్కడ చేయాలంటే, ఒక షాట్ చేయాలంటే కనీసం మినిమం ఒక 300 మంది స్టాఫ్ కానివ్వండి, ఇంకోటి ఇంతమంది ఉన్నారా, వాళ్ళ ఇంట్లో ఆ ఒక్క రోజన్నా గడుస్తుంది కదా. అంత మంచి ఒక వ్యవస్థను పట్టుకుని ఈ లేనిపోయినవన్నీ జనాల మధ్యలోకి మనం తీసుకురావద్దండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ లేదు. వాళ్ళకి ఇష్టమైతే వెళ్తే, వెళ్ళేటప్పుడు వీళ్ళకి తెలియదా, అలా పిలిచేటప్పుడు వాళ్ళకి తెలియదా. లెట్ వి నాట్ టాక్ అబౌట్ దోస్ థింగ్స్. నెగిటివ్ వద్దండి, ఎందుకంటే ఐఎమ్ ఏ పాజిటివ్ పర్సన్. ఇప్పుడు నేను పని చేస్తున్నప్పుడు నేను ధైర్యంగా వెళ్ళాలి. ఈ మాటను పెట్టుకుంటే నేను సినిమాలు ఒప్పుకుంటానా? ఇప్పుడు నన్ను చూసి నా పిల్లలంతా ఉన్నారు యాక్చువల్గా నా డాన్స్కి, నా నెక్స్ట్ జనరేషన్, ఐఎమ్ ద రోల్ మోడల్ ఫర్ దెమ్. ఇప్పుడు ఇట్లా అనుకున్నప్పుడు నేను సినిమాలు చేయగలనా? అయ్యో అడుగుతారేమో, ఈ భయంతో ఇన్సెక్యూరిటీతో చచ్చిపోతామా? వెళ్ళి యాక్ట్ చేయాలన్నప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తూ చేయగలమా? నేనైతే ఐ ఎంజాయ్డ్ థరోలీ. అయ్యో ఇప్పుడే అయిపోయిందా, మళ్ళీ నన్ను పిలవరా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఏది ఎస్పెషలీ తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది సెకండ్ పార్ట్. ఐ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ మొమెంటమ్ దేర్ వెన్ ఐమ్ యాక్టింగ్ నార్ ఆన్ ద సెట్. I really enjoyed thoroughly with the new generation, their ideas, their way of working. We have to encourage them, we have to pat them. It's okay, బయట అవన్నీ జరుగుతున్నాయని మన దాంట్లో జరగాల్సిన అవసరం లేదు కదండి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఒక కల్ట్ మూవీలో దాన్ని ఏమంటారు, ఒక అటైర్ కావచ్చు, మిగతా రోల్ అనేది మీరు ప్లే చేస్తున్నప్పుడు ఒక శారీస్ గురించి కూడా ఈ మధ్యకాలంలో డిస్కషన్ అనేది వచ్చింది కదా. ఈరోజు అయితే మీరు చక్కగా నీట్గా శారీలోనే కట్టుకొని వచ్చారు. ట్రెడిషనల్గానే కూచిపూడి డాన్స్, బ్యాలెన్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ట్రెడిషనల్ అటైర్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ శారీస్? I love sarees because especially కంచి పట్టు sarees, silk sarees నుంచి you name it, I have n number of collection of silk. ఎన్ని ఉన్నాయి? ఎస్పెషలీ ఎన్ని చీరలు ఉన్నాయి? ఎన్ని చీరలు ఉన్నాయంటే నేను లెక్క పెట్టుకోలేదు, టు బి ఫ్రాంక్ ఎనఫ్. నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను గోడానికి వెళ్ళేసి ఆ ఏరియాకి, సపోజ్ ఇప్పుడు నేను వారణాసికి వెళ్ళాను అనుకోండి, గోడానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి సారీస్ తెచ్చుకుంటా. కలెక్టాకి వెళ్తే అక్కడి నుంచి తెచ్చుకుంటా. కాంచీపురం వెళ్ళాం అనుకోండి, అక్కడి నుంచి. నేను పెడన్ అక్కడికి వెళ్ళానంటే అక్కడి నుంచి. ఎందుకంటే మా కుటుంబం చాలా పెద్దది కదా. మా కుటుంబం పెద్దది కాబట్టి డగడగడగడ తీసేసుకుంటా, వాళ్ళకొకటి వీళ్ళకొకటి ఇట్లా పనిచేస్తూ ఉంటాను అనమాట. ఐ లవ్ శారీస్. ఐ లవ్, నాకు శారీ కన్నా సెక్సియస్, నాట్ ద బ్యూటిఫుల్, ద ట్రెడిషనల్, ఇంకే ఏ డ్రెస్ వేసినా తర్వాతే. ఐ లవ్ శారీస్. నా దగ్గర అన్ని కలెక్షన్స్ ఉన్నాయి, అన్ని రకాల ప్రింట్స్, ఎస్పెషలీ అంటే ఆ కల్చర్కి సంబంధించి ఆ ప్రింట్స్ ఉంటాయి అన్నమాట. హ్యాండ్లూమ్ అనేది బట్ ఫ్యాబ్రిక్, బట్ దాని మీద వచ్చే ప్రింట్ మధుబని కానివ్వండి, లేకపోతే ఇంకోటి పోచంపల్లి కానివ్వండి, ఈవెన్ మన ఆంధ్రాలో తీసుకుంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, మంగళగిరి, ఇట్లాంటివి మన ఊరు గురించి తెలుసుకోవడానికి అదొక మంచి. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఐ హ్యావ్ అన్ ఎక్స్ట్రా కేర్ వెన్ ఐమ్ ప్రెజెంటింగ్. పట్టు చీర కట్టుకుని, లేకపోతే దట్ ఈస్ అవర్ కల్చర్ కదా. ఇప్పుడు మన కల్చర్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళిపోతే ఎవరండి ఇది తీసుకెళ్ళేది? వీఆర్ ద రోల్ మోడల్స్ ఫర్ ద అంబాసిడర్స్ ఫర్ ద సారీస్. ఇప్పుడు నిజంగా కదా, ఇప్పుడు మనకి ఈ శారీ వేసుకుని అంత ఈజీగా ఉండే రోల్ మంది అసలు. దీంతో డాన్సులు చేస్తాను, దీంట్లో యాక్ట్ చేస్తాను, బోల్డ్ అని పనులు చేస్తాము, అన్నీ ఒక దోపుకున్నామంటే ఇది. పైగా ఈ చెంగు ఉందే, ఈ చెంగు ఎట్లాంటిదంటే ఇది ఒక పెద్ద కర్చీఫ్ లాంటిది. పిల్లలు వచ్చి తుడుచుకుంటారు. ఎగ్జాక్ట్లీ కప్పుకోవడానికి ఉంటుంది. అసలు ఎన్నెన్ని చేయొచ్చండి ఈ ఒక్క పట్టు, ఈ చెంగు పట్టుకి ఎన్ని కథలు రాయొచ్చు. నిజం చెప్తున్నా, దానికి ఉన్నంత ఒక బాండేజు ఇంకా దేనికి ఉండదు. మరి ఇప్పుడు 2 డిఫరెంట్ వర్షన్స్ అనేవి వినిపించేది. శివాజీ మాట్లాడిన చీరల గురించి మాట్లాడిన తర్వాత మీరు ఎటువైపు ఉన్నారు? నేను ఎటువైపు లేనండి. నేను ఆల్రెడీ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను. ఎందుకంటే మనం మాత్రమే కాదు, ఈరోజు నేను ఇట్లా కూర్చుని మాట్లాడానంటే యూ హ్యావ్ ఆస్క్డ్ మీ మై మూవీస్, యూ హ్యావ్ ఆస్క్డ్ మీ మై డాన్స్, యూ హ్యావ్ ఆస్క్డ్ మీ మై సారీస్, కల్చర్. ఇన్ని మాట్లాడుతున్నప్పుడు నేను ఒక్కదాన్ని మాట్లాడానా? నేను దేన్ని రిప్రజెంట్ చేసి మాట్లాడాను చెప్పండి, మీరు చెప్పండి. నేను దేన్ని రిప్రజెంట్ చేసి మాట్లాడాను? యాజ్ ఎ పర్సన్గా ఆర్ట్ని రిప్రజెంట్ చేసి మాట్లాడాను. అట్లానే సినిమా ఈజ్ ఆల్సో అన్ ఆర్ట్, డాన్స్ ఈజ్ ఆల్సో అన్ ఆర్ట్. అక్కడ దాకా ఎందుకు, వేసుకునే ఫ్యాబ్రిక్ ఆల్సో అన్ వెరీ బిగ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ. ఈరోజు ఒక్కటి కాదు,
ఇట్స్ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ. అందుకని ఇంత చర్చ అనుకుంటా, నాకు తెలీదు. కానీ ఇవన్నిటి వెనకాల మనం ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది మీరు ఎక్కడా చేయక్కర్లే, సినిమాలోనూ చేయక్కర్లేదు, ఇంకోటి చేయక్కర్లే. ఈ రోజు నేను కాస్తో కూస్తో నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీరు నన్ను అడుగుతున్నారు. సో ఐఎమ్ రెడీ టు సే. ఎట్లా అంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనం మాత్రమే కాదు, ఒక ఇంటి యజమాని మాట్లాడుతున్నారు అని అంటే యజమాని మాట్లాడటం కాదు, కుటుంబ సమేతంగా మాట్లాడుతున్నట్టు. ఒక ఇన్విటేషన్ ఇచ్చి పిలిస్తే యజమానిని ఇదే రాస్తారు కానీ పిల్లల పేర్లు, తల్లుల పేర్లు, వాళ్ళ పేర్లు రాయరు. సింపుల్ యాజ్ సచ్. వెన్ అ పర్సన్ ఈజ్ ఇన్వైటెడ్ టు టాక్, దే ఆర్ రిప్రజెంటింగ్ సంథింగ్. అది మనసులో పెట్టుకుని ఎవరైనా సరే ఏ మాటైనా, ఏ చేతైనా, ఏ ఆలోచన అయినా చేసేటప్పుడు అరే ఇది నేను నా ఇంట్లో ఉన్నట్టు మాట్లాడతాను అంటే కుదరదు. ఏదైనా సరే ఇప్పుడు మనం ఒకళ్ళు వచ్చి ఇప్పుడు మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, లేకపోతే మనల్ని తిట్టుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా కానివ్వండి, ఎవరు ఎట్లా ఉన్నా కూడా మనం మాట్లాడే మాట తీరు కానివ్వండి, మన చేతలు కానివ్వండి, ఫ్రీడమ్స్ కమ్స్ విత్ ద రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ. సో ఐ వుడ్ సే దట్ నేను వీళ్ళని సపోర్ట్, అసలు నేను ఎవరినండి, నేను సపోర్ట్ చేస్తే ఎంత, సపోర్ట్ చేయకపోతే ఎంత, డజంట్ మ్యాటర్. ఓకే. సో నేను మిమ్మల్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఆ ముక్కు పుడక భలే ఉంది. యాక్చువల్గా బయట నుంచి పెట్టింది కాదు, అలా స్టిక్ చేసి పెట్టింది, గమ్తో పెట్టింది కాదు. ఇట్ ఈస్ దేర్, లోపల నుంచి తీసుకున్న స్క్రూతో ఫిట్ చేసింది. ముందు నుంచి ఇలాగే ముక్కు పుడక మెయింటైన్ చేస్తారా? ఇది సాలిటర్ అండి, అందుకనే మీకు అంత బాగా కనిపిస్తున్నట్టుంది. సింగిల్ స్టోన్ యాక్చువల్గా. ఓకే. సింగిల్ స్టోన్. మామూలుగా అయితే దెర్ ఆర్ సో మెనీ స్టోన్. సాలిటర్ అంటారు దీన్ని. అవును. ఇది వెరీ ఎక్స్పెన్సివ్, అందుకనే కనిపిస్తున్నట్టుంది బాగా. పైగా వజ్రం కదా, వజ్రం ఎప్పటికీ అలా నిలిచి ఉంటుంది. సో మీరు ఎప్పుడు ఇలాగే ఉంటుందా, పెట్టుకొని ఉంటారు? ఎప్పుడు పెట్టుకుంటాను నేను. దీనికన్నా ఇంకా పెద్దది పెట్టుకుందాం అనుకుంటున్నాను, తెలియదు ఓకే ఫ్యూచర్లో. సో హౌ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ సెల్ఫ్? అంటే డాన్సర్ అనగానే కంప్లీట్గా ఎవ్రీ డే ఒక ఫిజికల్గా యాక్టివిటీ, విపరీతమైనటువంటి శ్రమ ఉంటుంది. మీరు ఇంతకుముందు చెప్పారు ఇక్కడ దాకా కాళ్ళు లేపాలి అంటే దానికోసం ఫ్లెక్సిబుల్గా బాడీ ఉండాలి, కలరిపోయేట్టు అన్నారు. బట్ హౌ యు మెయింటైన్ ఇట్? అంటే ఏం తింటారు, ఏం చేస్తారు, ఎక్సర్సైజ్లు ఇలాంటివి ఉంటాయా? చెప్పాను కదా ముందు, ఇక్కడ ఇది బ్యూటిఫుల్ గార్డెన్ అని తెలుసుకుంటే మిగతావన్నీ లైన్లోకి వచ్చేస్తాయి. ఫుడ్, స్లీప్, డిసిప్లిన్ లేకపోతే ఆర్టిస్ట్కి చాలా కష్టం. అది స్టేజ్ అయినా సరే, స్క్రీన్ అయినా సరే. డెఫినెట్గా ముందు డిసిప్లిన్, డెడికేషన్ ఇలాంటివి లేకపోతే ఆర్టిస్టులు అవ్వలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మన అందంగా ఉన్నామా లేదా అని పక్కన పెడితే మనతోటి మనం ఉండడం అనేది చాలా ముఖ్యం. అక్కడ అనవసరమైన గొడవల్లో, అనవసరమైన ఇవి మనం ఏం చెయ్యం. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ విజన్, క్లియర్ కట్. సో వాట్ ఐ చూస్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ దిస్ కదా. ఒక మెడిటేషన్ చేస్తాను, అట్లానే యోగా చేస్తాను, పూజలు చేస్తాను, మీరు అన్నట్టు జపం చేస్తాను. ఆల్ దిస్ ఇంక్లూడెడ్ ఇన్ అ డైలీ ఆస్పెక్ట్. సో బహుశా మీరు అందంగా ఉన్నారని అంటే అది చెప్పండి, అప్పుడు అందరికీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అప్పుడు నేను ఇంకా అందంగా కనిపిస్తాను, ఇంకా షైన్ అవుతూ ఉంటా, ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాను డిఫరెంట్ రోల్స్లో. సో యూజువల్గా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మ అప్పుడు చూసినప్పుడు ఉన్నటువంటి మధురిమ గారు అలాగే ఉన్నారు అంటే క్యూరియాసిటీ అనేది ఉంటుంది. ఏం తింటారు, ఏం చేస్తారు అనేది. ఏం తింటారా మీరు అందరు, ఏం తింటారు, నేను అవే తింటాను. కానీ రిస్ట్రిక్షన్స్ ఏం లేవండి. చక్కగా ఇక్కడ అంటే సీజన్లో పండే కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అవి, అంటే ఒక ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు నేను ఆర్టిస్టు అనే మైండ్లో అది కనుక వర్కౌట్ అవుతే యూ వాంట్ ఓవర్ ఇట్, అంతే, సింపుల్ యాజ్ సచ్. అండ్ ఆ తిన్నదానికి ఆ వ్యాయామం కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, అన్నీ అంటే దీంట్లో చేయాల్సిన యాక్టివిటీస్ ఏమేమైతే ఉన్నాయో అన్నీ చేస్తా. ముఖ్యంగా ఏంటంటే మనసుని, బుద్ధిని, శరీరాన్ని చక్కగా పెట్టుకుంటా. అది అంటే అనవసరమైనవన్నీ నాకు మీరు అడిగినా నాకు వినిపించవు, కనిపించవు. సెలెక్టివ్ సీయింగ్, సెలెక్టివ్ హియరింగ్. నేను అదే చూస్తాను, ఎందుకంటే నా పుట్టుక అది కదా. అనవసరమైనవన్నీ నేను ఎందుకు చూడాలి, ఎందుకు పెట్టుకోవాలి, నాకు అవసరం లేదు, అవన్నీ నాకు అక్కర్లేదు, అక్కర్లేదు. సో ఇప్పుడు ఫోకస్ మళ్ళీ ప్యారలల్ గా ఒక డాన్స్, సినిమా, అంతేనా? అంతేనండి. ఎప్పుడు అంతే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీ దృశ్యం నా మీద పడింది అనమాట. అంటే మీ దృశ్యం నా మీద పడింది, అంటే ఫోకస్ నా మీద పడింది. అవును.
మళ్ళీ మనం గోయింగ్ బ్యాక్ టు మళ్ళీ మూవీస్ టైంకి అప్పుడు వెళ్తే 10th క్లాస్లో అప్పుడు ఎగ్జామ్స్ రాయకుండా సినిమాల్లోకి వచ్చేసారు. వరుసగా టక మూవీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా మోస్ట్ మెమరబుల్గా అనిపించే కొంతమంది పర్సనాలిటీస్ ఉంటారు, మనసుకు నచ్చారు, వాళ్ళతో కనెక్ట్ అయ్యాము అనుకునేది. ఐదర్ ఇట్ మేబీ ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, మదర్ క్యారెక్టర్స్ కావచ్చు, ఎవరైనా అలాంటి కొన్ని నాస్టాలజిక్ మూమెంట్స్ చెప్పుకోవాలి. ఈ పర్సన్స్ నా దాంట్లో ఒక ముద్ర వేశారు అంటే ఎంతమంది గుర్తొస్తారు మీకు? ఆల్మోస్ట్ అందరూ నాకు ఒక మంచి నన్ను రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు నేర్పించాల్సినవి చక్కగా, అంటే ఇదివరకు ఏంటంటే క్యారవాన్లో వెళ్ళి కూర్చునే వాళ్ళం కాదు, మొత్తం ఆర్టిస్ట్ వర్గం మొత్తం కూర్చుని అన్నీ చర్చించుకునేవాళ్ళు. వాళ్ళ పూర్వ వైభవాన్ని, పూర్వం ఎట్లా ఉండేది, రామారావు గారు ఉండేటప్పుడు ఎట్లా ఉండేది, నాగేశ్వరరావు గారు ఎలా మాట్లాడేవాళ్ళు, ఇట్లా ఆలీ గారు, లేకపోతే నాగబాబు గారు, లేకపోతే బాలకృష్ణ గారు, అట్లనే రాజశేఖర్ గారు, అహంకారి చేశాను, శోభన గారు ఒళ్ళోనే కూర్చున్నదని నేనైతే ఇంక వాడి ఇంక ఒక్కరేం వలిక్కుదు అనేవాళ్ళు. అంటే తమిళ ఏజ్ ఎంత ఇద్దరిది మీది? అదే చెప్పాను, చైల్డ్ ఆర్టిస్ట్ కాదండి, అప్పటికి నాకు 16 అనుకుంటా. యా, అప్పుడు అహంకారి తర్వాత వెంటనే నీ పాదం మీద పుట్టుమచ్చిన, ఎందుకంటే అది సిస్టర్ క్యారెక్టర్ ట్రెడిషనల్గా ఉండేసరికి దీంట్లో మోడర్న్గా, అంటే నా అటైర్ కూడా కాస్త మోడర్న్గా అట్లా ఉండేదన్నమాట. ఇవన్నీ దాసనారాయణరావు గారు గురువులకే గురువు ఆయన. ఇప్పుడున్న ఇండస్ట్రీ డైరెక్టర్లు శిష్య పరంపరలో దాసనారాయణరావు గారికి, మిగతా రాఘవేంద్రరావు గారికి, తర్వాత ఇట్లా ముత్యాల సుబ్బయ్య గారు, ఈ వర్గం చాలా పెద్ద వర్గం. మంచి సినిమాలు, మంచి మేజర్ దే హ్యావ్ ప్లేడ్ అ వైటల్ రోల్ టు బ్రింగ్ ఇప్పుడున్న డైరెక్టర్స్ వాళ్ళ శిష్యులు అవ్వడానికి ఒక మంచి ఇది. ఎట్లా అంటే ఆ రోజులు ఆయన ఆశీర్వాదంతో ఈ పాదం మీద పుట్టుమచ్చిన ఈ చెల్లమ్మ, ఒరే రిక్షా సినిమా, దాంట్లో ఆర్ నారాయణమూర్తి గారు ఆయన ఒకలాగా బిహేవ్ చేసేవాళ్ళు. సో ఎవ్రీ ఆర్టిస్ట్ వి సీ అండ్ వి లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్. అంటే ఇది ఒకటా అది ఒకటా అనేది కాదు. అట్లనే మురళీ మోహన్ ఎస్పెషలీ నేను మళ్ళీ కంబ్యాక్ అవ్వడానికి ఆయన రోల్ చాలా ఉంది. ఎందుకంటే మధు, ఇంత బాగున్నావు, చక్క తెలుగు మాట్లాడతావు, తెలుగు పిల్లవి, నువ్వెందుకు కొత్త డాన్స్ మాత్రం చేస్తున్నావు అంటే, నేను అమెరికా నుంచి వచ్చాక నేను గోదావరి పుష్కరాలు చేశానన్నమాట. దానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాకు సత్కారం అంతా చేసి అట్లాంటివి, అండ్ ఆంధ్ర గవర్నమెంట్ కూడా నన్ను గుర్తించి నేను చేస్తున్న కళకి, డాన్స్కి, వాటికి పురస్కార అవార్డు కూడా ఇచ్చారు. సో అప్పుడు పిలిపించి చెప్పారు అప్పుడు అంకుల్, నువ్వెందుకు కొత్త డాన్స్కి మాత్రం స్టిక్ అయి ఉన్నావు, వై కాంట్ యూ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ ఇంటూ మూవీస్. ముందులాగా లేవు, ఇప్పుడు మారిపోయినాయి, అండ్ నీ ఏజ్ కూడా మారిపోయింది కాబట్టి డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఏముంది, చక్కగా ఆఫీస్కి వెళ్ళినట్టు వెళ్తావు వస్తావు, నచ్చినవి చేస్తావు వస్తావు. ఇప్పుడు నేను ఇన్ని రోల్స్ చేస్తున్నా అంటే, హీఈస్ లైక్ అగైన్ పాలిటిక్స్లో ఉన్నారు, వాటిలో చాలా హీ ప్లేడ్ మెనీ రోల్స్ ఇన్ లైఫ్ అండ్ సిస్టమాటిక్ ద వే ఆఫ్ లివింగ్ ఎవ్రీథింగ్. అంకుల్ చెప్పారు, ఏంటి మధు నువ్వు ఇట్లానే ఉన్నావు, లైక్ సినిమాలో రా బాగుంటుంది, ఇలాంటి వాళ్ళు సినిమాలో చేస్తే చాలా చక్కగా క్లాసిక్గా ఉంటుంది, అంటే నువ్వు ఇప్పుడు ఎట్లా ఉన్నావు అలాంటి రోల్స్ రాయడానికి ముందు నువ్వు చేస్తున్నావు, మనల్ని చూసే కదా రోల్స్ రాసేది, లేకపోతే ఎవరన్నా చూసినప్పుడు ఈ రోల్కి అయితే బాగుంటారు, వీళ్ళు కరెక్ట్గా ఉంటారు, అది చిన్నదా పెద్దదా అని ఆలోచించొద్దు. ఎందుకంటే ఒక రోల్ చేసేటప్పుడు ఆ పర్సనాలిటీ టాక్స్ అ లాట్ మోర్ దెన్ ద డైలాగ్. ఆ హుందాతనం ఉంటుంది. వై కాంట్ యూ కమ్ అండ్ డూ ఇట్ అన్నప్పుడు, సరే అంకుల్ ఆలోచిస్తాను చూస్తాను అని అన్నాను. కానీ లక్కీ ఏంటంటే మనం మేనిఫెస్ట్ చేసుకునేది కదా. అట్లనే ఇప్పుడు మళ్ళీ యశోద మూవీ, స్కంద, అట్లనే ఈయన డైరెక్టర్ గారు బోయపాటి గారు చేశారు, దాంట్లో మళ్ళీ గవర్నర్ క్యారెక్టరు, ఇవన్నీ అంటే డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు తెలియదు కదా, అంటే ఇప్పుడు ఒక్కొక్క సినిమా తర్వాతే కదా హౌ పీపుల్ విల్, ఇప్పుడు జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో అట్లా. టాప్ ఆర్టిస్టులతో చేశారు, కొన్ని అరే నేను ఇంకా చేయలేదే, ఇలాతో చేస్తే బాగుండేదే అనుకునే ఉంటాయి. పాత వాళ్ళతో చెయ్యాలి, పాత వాళ్ళ నన్ను వాళ్ళంతా ఎవర్ గ్రీన్స్, ఐ కెన్ సే ఎవర్ గ్రీన్స్. ఇప్పుడు కొత్త వాళ్ళతో చేయాలి, పాత కాదు. ఎందుకంటే కొత్త వాళ్ళతోటి వర్క్ చేస్తున్నప్పుడే మనం వాళ్ళలాగా మారడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అంటే వాళ్ళ ఐడియాలజీ మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు డూ నౌ విత్ ఆల్ ద యూత్స్. ఇప్పుడు కొత్త హీరోలు కొత్త వాళ్ళతోటి చేయాలి, ఖచ్చితంగా చేయాలి. సో
ఐ వాంట్ టు సెలబ్రేట్ మై సెల్ఫ్ ఇన్ టు దట్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసే వాటిలో ఉంటాం కదా. ఐ వాంట్ టు సెలబ్రేట్ మై ఎమోషన్ లెవెల్ విత్ ద న్యూ జనరేషన్. విత్ ద న్యూ జనరేషన్ అనగానే కమ్బ్యాక్ మళ్ళీ ఇంకొక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మిమ్మల్ని ఒక మదర్ క్యారెక్టరో, ఒక అక్క క్యారెక్టరో, వదిన క్యారెక్టరో అయ్యో ఓకే ఓకే అన్నట్టు ఇప్పుడు నన్ను హీరోయిన్గా పెట్టుకుంటారా చెప్పండి, మీరు ఏమైనా రికమెండ్ చేయండి, పోనీ నేను చేస్తాను. ఎవరు చేయరండి. ఇప్పుడు నన్ను హీరోయిన్గా తీసుకుంటే నేను చెయ్యను, ఆహా నా వయసు ఇంతే అని చెప్తానా, ఇంకా సన్నగా అయ్యి ఇంకా గ్లామర్గా అయ్యి యా ఐమ్ రెడీ ఎస్ అని అంటాను. కానీ ఇప్పుడు రేఖా గారు చూడండి ఎంత బాగుంటారు, వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ కదండి. ఇప్పుడు పోనీ ఇంకేం క్యారెక్టర్ చేయగలను చెప్పండి, మీరు అట్లా అడుగుతున్నారు. పోనీ మీరు చెప్పండి. రేఖా గారు మీకు సీనియర్ కదా? మా సీనియర్, మా డాన్స్ క్లాస్లో వెంపటి చిన్న సత్యం గారి దీంట్లో నాకన్నా సీనియర్ ఆవిడ. మీరు మూవీస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో మీరు ఉన్నప్పుడు మూవీస్ చేస్తున్నప్పుడు చెల్లి క్యారెక్టర్లు వస్తున్నాయి. ఫస్ట్ ఒక మేజర్ రోల్ ఉంటుందమ్మా నీకు, లేకుంటే యు ఆర్ ప్లేయింగ్ ఏ కీ రోలు, ఇలాంటివన్నీ చెప్తా. నీ మీద పాటలు ఉంటాయి, లేకుంటే నీకంటూ కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి. ఇవన్నీ అనుకున్నప్పుడు ఆ నరేషన్ చూస్తే హీరోయిన్ క్యారెక్టర్ అనుకుంటారు, బట్ అది ఎండ్ అయ్యేదేమో చెల్లి క్యారెక్టర్తో అవుతుంది. డిసప్పాయింట్మెంట్స్ ఉండేవా? డిసప్పాయింట్మెంట్ ఏంటండి, అసలు సినిమాలో చేయటమే అదొక పెద్ద ఇది కదా. ఇప్పుడు మన రోడ్లో, ఇప్పుడు కోటేశ్వర రోడ్లో వెళ్తాడండి, ఎవరన్నా గుర్తిస్తారా? నిజం చెప్పండి. ఇప్పుడు చాలా లైక్ రిచ్ కిడ్ రోడ్లో నడిచి వెళ్ళడానికి, ఒక చిన్న ఆర్టిస్ట్ అయినా రోడ్లో వెళ్ళడానికి వెంటనే జనాల యొక్క రెస్పాన్స్, రికగ్నైజేషన్ ఇట్స్ అ బిగ్ థింగ్ కదా. ఇప్పుడు డిసప్పాయింట్మెంట్, స్ట్రెస్ ఇట్లాంటి మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ దట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఇప్పుడు మనం చేసే పని మీద, మన వృత్తి మీద మనకే రెస్పెక్ట్ లేకపోతే ఎవరు ఇస్తారు? ఇష్టం లేకపోతే చెయ్యకూడదు. మన జీవితం చాలా చిన్నది, దాంట్లో మనం కష్టపడుతూ ఇంకోళ్ళు కష్టపెట్టడం అనేది ఉండకూడదు నా డిక్షనరీలో. ఎందుకంటే ఇది కష్టము, ఇది మరి ఏది ఈజీ అని అనడానికి నువ్వెందుకు నేనెందుకు, ఎవరో వస్తారు కదా దాంట్లో ఫిట్ ఇన్ అవుతారు కదా. కష్టాలు సుఖాలు ఇవన్నీ ఇట్ ఇస్ ఆల్ బ్యాగేజ్ ఆఫ్ లైఫ్లో, ఇవన్నీ సర్వసాధారణం. అది నీకు ఇష్టం లేకపోతే చేయమాక. హూ ఈజ్ ఫోర్సింగ్ యూ? ఇప్పుడు నేను సినిమాలకు రాలా, హూ ఈజ్ ఫోర్సింగ్ మీ? లేదు డాన్స్లో వచ్చాను, డాన్స్లోకి వస్తే నువ్వు సినిమాలోకి వెళ్ళకూడదు, హూ ఈజ్ ఫోర్సింగ్ మీ? నో. ఒక లిమిటేషన్ పెట్టుకోకూడదండి. ఒక మనిషి అన్న తర్వాత గిరి గీసుకోకూడదు. గిరిలో ఉండొచ్చు, మనం ఉండకూడదని కాదు, బట్ యూ షుడ్ బి అవుట్ రీచ్ ఫర్ యువర్ సెల్ఫ్ టు ఎక్స్ప్లోర్. మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేయకపోతే ఊరిని ఏమి ఎక్స్ప్లోర్ చేస్తాము? అసలు ఫస్ట్ నేను సిద్ధంగా ఉండాలి. నేను ఏం చేస్తాను, ఇది చేస్తాను. ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే అంత సత్తా భగవంతుడు లేకపోతే యూనివర్స్ మనకి ఇచ్చినప్పుడు, బుద్ధి మనసు శరీరం అన్నీ రెడీగా ఉన్నప్పుడు వై నాట్? దానికి ఫిక్స్డ్ ఏరియా, నేను ఇట్టే చేస్తాను, నేను మదర్నే చేస్తా, నేను సిస్టర్నే చేస్తా, నేను హీరోయిన్నే చేస్తా. అందరూ హీరోయిన్లు అయితే సిస్టర్ చేసేది ఎవరండి? లేదు, అందరూ సిస్టర్లే చేస్తే మిగతా రోల్స్ చేసేవాళ్ళు ఎవరండి? ఒక హీరోయిన్నే చూపెట్టలేరు కదా. ఇప్పుడు మేము చేసేటప్పుడైనా అంతే. ఇప్పుడు మేమే హీరోయిన్లు అనుకోండి, మేమే చేస్తూ ఉన్నాం అనుకోండి. సపోజ్ నేనే ఇన్ని సంవత్సరాలు హీరోయిన్ చేశాను అనుకోండి, మరి ఇప్పుడు వచ్చిన న్యూ జనరేషన్ వాళ్ళకి ఎక్కడ స్పేస్ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, మొనటమీ కూడా వస్తుంది మీకు ఆ టైంలో. సో ఇట్లాంటివి అంటే నాకు ఐ డోంట్ టేక్ డిసప్పాయింట్మెంట్స్, నార్ ఐ డోంట్ ఫీల్ స్ట్రెస్, నార్ ఇట్లాంటివన్నీ. అసలు ఐ కీప్ మూవ్ అవే ఫ్రమ్ ద ఏరియా, ఐ కీప్ మూవ్ అవే ఫ్రమ్ ద పీపుల్. అసలు నేను వాటి గురించి ఆలోచించను. శుభ్రంగా నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. నేను ఒకవేళ నాకు మీరు అన్నారు కదా అలాంటి మాటలు కానీ, అలాంటి ఐడియాలజీ కానీ, అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఐల్ బి మూవ్ అవే ఫ్రమ్ ద పీపుల్. అంతే, ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోతాను నేను. అక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు, దానికోసం నేను బొట్ల. సింపుల్ as such. సో వీళ్ళ సినిమాల్లో నేను యాక్ట్ చేస్తుంటే బాగుండేది, అరే ఆ రోల్ నాకు వచ్చి ఉంటే అన్న బాగా కదిలించింది, అరే మిస్ అయ్యానే అనిపించింది. చాలా మిస్ అయినాయి అట్లా అనుకుంటే. చాలా సినిమాలు, చాలా డైరెక్టర్స్, చాలా పాత్రలు. ఎందుకంటే ఒక ఆర్టిస్టు అన్ని క్యారెక్టర్స్ చేయగలరు. ఎస్పెషలీ డాన్స్లో ఉన్నప్పుడు దిస్ ఇస్ వాట్ వీ డూ. ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇంపార్టెంట్. దిగి తం త అన్నాను అనుకోండి, ఇక్కడి నుంచి ఆ ప్రతి చప్పుడికి నా ఎక్స్ప్రెషన్ వెళ్ళాలి. అదే కదా చేస్తున్నాం, అదే కదా ఎవ్రీ డే ఐఎమ్ డూయింగ్ ఇట్. అండ్ సినిమాలో వచ్చేసరికి లైక్ ఇట్ మచ్ మోర్ ఈజియర్. ఐ మిస్డ్ అనే కన్నా
హౌ కెన్ ఐ సే, ఐ విల్ గెట్ ఇట్ బ్యాక్ వాట్ ఐ లెఫ్ట్. ఐ డోంట్ సే ఇట్స్ అ మిస్. వాట్ ఐ లెఫ్ట్ హియర్ ఇట్స్ ఓకే. ఐఎమ్ గెట్టింగ్ ఇట్ బ్యాక్ అండ్ ఐ విల్ గెట్ ఇట్ బ్యాక్. డెఫినెట్గా సినిమాలు చేస్తాను, మీరు చూస్తారు. పలు మంచి మంచి డైరెక్టర్స్ తోటి చేస్తాను. ఇక్కడ కళాత్మకమైన డైరెక్టర్స్ ఉన్నారు, కల్ట్ మూవీస్ తీసే డైరెక్టర్స్ ఉన్నారు, హారర్ తీసే డైరెక్టర్, ఆ వింగ్ ఉన్నారు. చక్కగా చేద్దాం, వర్క్ చేద్దాం. తరుణ్ భాస్కర్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఒక సినిమా చేస్తున్నారు, ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 అనేది. ఆ తర్వాత తమిళ్, మలయాళం, కన్నడ వాళ్ళు కూడా వచ్చారా టచ్లో? ఇంకా లేదండి. అంటే నేను ఇంకా ఐ హ్యావ్ టు మలయాళం అప్రోచ్ అయ్యారు, మాట్లాడుతూ ఉన్నారు. సో మోస్ట్లీ అంటే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకు మర్చిపోతారండి, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళే కదా. ఎంతైనా ఆ కనెక్టివిటీ ఉంటుంది. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఏంటంటే మనం అదే చెప్పాను కదా, వీఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ వీఆర్ వెరీ మోల్డబుల్ ఫర్ ద క్యారెక్టర్ టు రైట్ ఆర్ చూస్ ఆర్ టు యాక్ట్. సో ఖచ్చితంగా మనల్ని తీసుకుంటారు. ఎందుకు తీసుకోరు, ఎందుకు అవ్వకుండా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మీరు అనుకున్నట్టుగా ఆ యూనివర్స్కి కనెక్షన్ అనేది ఉంది, మేనిఫెస్టేషన్ ఉంది, కాబట్టి యూ విల్ డెఫినెట్లీ డూ దాట్. వచ్చేస్తాయి. తదాస్తు దేవతలు తదాస్తు ఉంటారు, అంటున్నారు. ఖచ్చితంగా ఉంటారు. సో మనం తదాస్తు దేవతలు అనుకుంటామా, యూనివర్స్ అనుకుంటామా, ఒక నేచర్ అనుకుంటామా, కానీ దట్ విల్ కోఆపరేట్ అండ్ దట్ విల్ గివ్ వాట్ ఈస్ డ్యూ. అక్కడ ఏదైతే ఉందో ఇట్స్ అ డ్యూ, ఇట్స్ అ రైట్ వర్డ్ మాట్లాడారు ఇప్పుడు. ఇట్స్ అ డ్యూ ఫర్ మీ. సో ఐఎమ్ ఆల్రెడీ దేర్. అవన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు అన్నారు బాకీ ఉందో, బాకీ ఇప్పుడు బాకీ చెల్లించుకునే టైం ఇప్పుడు. బాకీ చెల్లించుకునే టైం ఇప్పుడు బాకీ వచ్చేస్తుంది. సో మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో నేను మిమ్మల్ని పాట గురించి అడిగాను, పాడతారా కీర్తన అంటే యు సెడ్ లేదు నేను జతులు చెప్తాను అన్నారు. ప్లీజ్. జతియా? తోంగ తత్తొంగ తత్తొంగ దిగ్గి తక్క దద్దో దోహత్త దింద తా తహిదత్తాం తోంగ తత్తొంగ తత్తొంగత్త దిక్కి తక్క దద్దో దోహత్త దింద తా తహిదత్తాం తాకిట జం తరికిట జం తకిట దిక్కిట తొంగిట తత్తరికిడదం తాకిట జం తరికిట జం తక్క దిమ్మి తక్క జెన్ను తక్క దిమ్మి తాకిట జం తరికిట జం తక్కిట తక్క దిమ్మి తద్దీం కిడతక తిరిగిడతాం తద్దే తండ తద్దిందక తద్దే తండా దింద తద్దే. ఇది చతురస్ర జాతి అంటారు. చతురస్ర జాతి మీరు చేస్తూ చేయడం అనేది కూడా అన్ని ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్ కదండి. సో ఎవ్రీథింగ్ గోస్ విత్. అదే అన్నాను కదా, ఆ ఫ్యాకల్టీ ఒక్కటి అంటే ఒక డాన్సర్ కెనాట్ డూ ఆర్ అది చేస్తే సరిపోదు ఈ రోజుల్లో, కన్ఫైన్ అయి ఉండడానికి. ఇది వరకు అంటే మా పాత వాళ్ళు అని చెప్పలేము, ఎవర్ గ్రీన్స్ అంతా వాళ్ళు ఏం చేశారో అవన్నీ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అప్పట్లో ఇట్లా కెమెరాలు లేవు కదా, వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేయలేదు, అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు అట్లా ఏం లేవు. వాళ్ళు చేసిందే మైట్ ఈజ్ రైట్. ఇప్పుడు మా జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ నా జనరేషన్ అయినా పర్వాలా, నా నెక్స్ట్ జనరేషన్కి పాప ఇంకా కష్టం. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫోకస్డ్, కెమెరాస్, హైలైటింగ్, మీడియా, ఎవ్రీథింగ్. ఒక కీర్తన ఒక పాట వద్దండి. యూజువల్ గానే ఒక ఆర్టిస్ట్ అనగానే అన్ని కళ్ళతోనే నవరసాలు పలికిస్తూ ఉంటారు కదా. అవును. కెన్ వి హ్యావ్ యూ లైక్ అలా ఏమన్నా అవునా? ఎక్స్ప్రెషన్స్? శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, భీభత్స, వీర, అద్భుత. చాలా 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 బాగుంది. సో నిజంగా మనకు మొత్తం బాడీ అంతా కదిలించి చేసేటువంటి ఒక హెవీ స్టెప్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కాకుండా సింపుల్గా అనుకుంటాం, కాకపోతే కళ్ళతో చేయడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ కదా. ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూపిస్తూ ఉండాలి. చూడరే అది నడి చేటి ఓయలు, చూడరే అది నడి చేటి హోయలు, చూడరే అది నడి చేటి హోయలు,
లూ బాగుందా? ఈర్ష్యలు, ఈగోలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కదా. ఎంత ఈగో ఉందో, ఎంత జెలస్ ఫీల్ అవుతున్నారో అవన్నీ మరి కూడా అంతే కదా, ఒక ఆడ హృదయం అండి, Exactly. అది అంతేనండి. అన్నీ ఉంటాయి. మనం ఎలా మనం అన్ని నవరసాలు కలుపుకుంటాం, అన్ని చేర్చుకుంటాం, అన్ని అన్ని మనలోనే ఉంటాయి. అన్నీ ఉంటాయి. దాన్ని ఏవి మనం మనతో పెట్టుకుంటామో, దేన్ని ఎప్పుడు వదిలించుకుంటామో, దట్ ఈస్ ద మెచ్యూరిటీ అండ్ దట్ ఈస్ డిఫైన్స్ యూ. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు కొత్త జనరేషన్కి, మనకి, మన మన ఎవర్ గ్రీన్ జనరేషన్కి మనల్ని చూస్తే ఒక నమ్మకం కలగాలి. మనం చూస్తే ఓ వీళ్ళు నేను ఈరోజు ఈ పాతని చూస్ చేసుకున్నానంటే నా ముందు తరం యొక్క నటనా వర్గం, వారి యొక్క నాయకీస్గా వెలిగిపోయారు వాళ్ళు. అటు వెండితెర కానివ్వండి, ఇటు స్టేజ్ కానివ్వండి, నృత్య మండపంలో కానివ్వండి, అట్లా వాళ్ళని చూసి నేను నేర్చుకున్నా. అట్లనే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ రావాలంటే భయపడకూడదు, పరంపర వెళ్తూ ఉండాలి. అంతే తప్పితే ఏదో ఒక చిన్న వాటి గురించో దాని గురించో అదే ఫోకస్ చేసుకుని అవే మాట్లాడుతూ కూర్చుంటే మనం పనిచేసేది ఎప్పుడండి? ఖచ్చితంగా నిజంగానే మనల్ని చూస్తే ఒక నమ్మకం, ధైర్యం, ముందుకు నడవడం, ఇవన్నీ మనం మీడియా అంటే ఎస్పెషలీ మీడియా వాళ్ళు ఖచ్చితంగా చెప్పాల్సిందండి. ఎంతసేపు నెగిటివ్ మాట్లాడొద్దు. ఎందుకంటే ఆల్రెడీ బోల్డ్ అంత నెగిటివ్, అక్కర్లేనంత నెగిటివ్ మొత్తం అవసరం నిండిపోయింది. ఉన్నా లేకపోయినా రుద్దబడుతుంది. దయచేసి మీ అందరి మీడియాకి చెప్తున్నా, పాజిటివ్నెస్ క్రియేట్ చేద్దాం, ఒక ధైర్యాన్ని క్రియేట్ చేద్దాం, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేద్దాం. అది ఆడ మగ అనే విభజన వద్దు. ఎందుకంటే మనం ముందుకు తీసుకుని వెళ్తేనే ఒక వ్యవస్థ, మనకి ఆడవాళ్ళు కావాలి, మగవాళ్ళు కావాలి, పిల్లలు కావాలి, వృద్ధులు కావాలి, మన అన్ని జనరేషన్ వాళ్ళు మనల్ని చూసి ముందుకు నడవాలి. అట్లా మనం మారదాం. మీరు వేసే ప్రశ్నలు కూడా అలా ఉంటే మాలాంటి వాళ్ళకి చాలా సంతోషం. ఎందుకంటే అందరికీ అన్ని జీవితాలు ఒకేలాగా ఉండాల్సిన అవసరం లేదు, ఉండకూడదు కూడా. ఎగ్జాక్ట్లీ. అందుకనే ఖచ్చితంగా వి క్రియేట్ అ పాజిటివ్నెస్. మనకు అందరూ కావాలి. మనకి మన అన్న ఉన్నాడంటే ధైర్యంగా ఉంటాం, ఒక స్నేహితుడు ఉన్నాడంటే, మగ స్నేహితుడు ఉన్నాడంటే చాలా ధైర్యంగా ఉంటాం. వాళ్ళు మనకు అవసరం అయితే మనం అడిగి నన్ను తీసుకెళ్ళు అంటాం. ఒక అవసరం ఉందంటే మనం పంపిస్తాం వాళ్ళని, వెళ్ళి ఇదిగో వీళ్ళు వస్తున్నారు, రిసీవ్ చేసుకోనో తీసుకుని రానో. ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళకి మనకి డిపెండెన్స్ ఉండాలండి, ఉండి తీరాలి. అది ఒక ఉంటేనే support system. వ్యవస్థ ముందుకి, ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఏదో ఈ నెగిటివ్ మాట్లాడితే ముందు మనకే చూడండి ఒకలాగా అయిపోతాం, మనం ముందుకు నడగలేం. అందుకనే ఖచ్చితంగా మనకి అందరూ కావాలి, మనకి అందరూ కావాలి, మనం అందరికీ కావాలి అనేటట్టు మనం వెలగాలి. జీవితం ఉన్నంతవరకు అది చాలా చిన్నది, చాలా చక్కగా వెలిగేటట్టు, అద్భుతంగా ఉండేటట్టు. లెట్స్ వి ప్రే, లెట్స్ వి డూ, లెట్స్ వి టాక్, లెట్స్ వి implement in our daily life. It is not movies, it is not dance. As a person, నాకు ఈ యొక్క గుణగణాలను ఇచ్చినందుకు ఐ వాంట్ టు డూ లైక్ దట్. లెట్ మీ స్టార్ట్ విత్ మీ ఫస్ట్ అండ్ దెన్ స్ప్రెడ్ టు ఎవ్రీవేర్ వేర్ ఎవర్ ఐ గో. హ్యాపీ సోల్. డెఫినెట్గానే కష్టాలు వస్తాయి, కష్టాలు రాకుండా ఉండవు, కానీ యూ డోంట్ అంటే కుంగిపోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. చాలా 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 మెచ్యూర్డ్గా అనిపిస్తోంది మీరు చెప్పినటువంటి ఈ మాటలు కావచ్చు, మీ ఆలోచన దృక్పథం అంటారా, ఫోకస్డ్గా పెట్టిందో, ఇవన్నీ కూడా లెట్ ద లైట్ స్ప్రెడ్ అంటారు కదా, ఒక పాజిటివిటీ స్ప్రెడ్ అవ్వాలి ఇవన్నీ కూడా. అండ్ నేను అనుకోవడం, మీరు మాట్లాడినటువంటి ఈ మాటల తర్వాత ఐదర్ ఇట్ మే బి డాన్స్ కావచ్చు, డివోషన్ కావచ్చు, లేకపోతే మీరు చెప్పినటువంటి లైఫ్ గురించి కావచ్చు, దట్ గివ్స్ ఒక పాజిటివ్ అప్రోచ్ టు మెనీ అండి. కొంచెం ఎవరైతే నెగిటివ్గా డౌన్ ఫీల్ అవుతున్నారో, ఎవరైతే ఇంకా ఇంతకు మించి ఏం కాదులే, ఇంతకు మించి ఏం జరగదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారో, మీరు ఇచ్చేటువంటి ఈ మాటలు ఒక బిగ్గెస్ట్ బూస్ట్. థ్యాంక్ యూ ఫర్ నాకు ఈ అవకాశం ఇచ్చి. నిజంగానే అట్లా ఈ ఇంటర్వ్యూ చూసి నిజంగానే ఎవరన్నా కనుక అలా ఫీల్ అయితే, మై పర్పస్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ ఈజ్ సర్వ్డ్. నాకేమొస్తుందో తర్వాత, అది ఎలా వస్తుందో తర్వాత, నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఐ డ్రీమ్కి వచ్చి నా యొక్క ప్రయాణాన్ని ఇటు నటనలో కావచ్చు, ఇటు నృత్యంలో కావచ్చు, అలా ముందుకు నడిపిస్తున్నందుకు నిజంగానే మీకు ధన్యవాదాలు. జనం ఎప్పుడూ ఉంటారు, మనతోటి ఉండాలి, వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం. అది ఎక్కడ మీకైనా మాకైనా ఎవరికైనా సరే. సో మనకు కావాలండి, మన ఒక్క జనం మనకు కావాలి. సో వాళ్ళ ఆశీర్వాదంతో ముందుకు నడుస్తున్నాము. అట్లనే దర్శకులు మొత్తం ఈ సినిమా ఇండస్ట్రీ వర్ధిల్లుగాక, అట్లానే నృత్యం ఎప్పుడు వర్ధిల్లుతుంది, దాంట్లో సందేహం
అస్సలు లేదు. సో దాంట్లో నేనున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో స్వీట్ ఆఫ్ యూ, నాట్ ఓన్లీ బై ద నేమ్, యాజ్ ఎ పర్సనాలిటీ ఆల్సో. చాలా మధురంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో Thank you మచ్. so much. థ్యాంక్ యూ సో మచ్.